నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. అండ్ ఇంకో ఎపిసోడ్ రాటాక్స్లోకి వచ్చినాము. దీనికంటే ముందు ఏంటంటే మనం సనాతన కాంక్లేవ్ చేసినాం. ఆ తర్వాత అయోధ్య రామ జన్మభూమి పోతున్నదా హ్యాంగ్ ఓవర్ పోయేటట్లేదు. అది నాకైతే పోదు ఇప్పట్లా. సీరియస్గా చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా చాలా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. అయితే మన సనాతన కాంక్లేవ్ జరుగుతున్నప్పుడు దాంట్లో మీరు అనేక మంది గెస్ట్లను చూశారు, ముఖ్యంగా అనేక సెషన్లు చూశారు. అయితే ఫస్ట్ సెషన్ స్త్రీ పర్వం అనే సెషన్ ఏదైతే ఉందో బీభత్సంగా వైరల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే అట్లాంటి మాటలు మాట్లాడితే, అట్లాంటి కాంక్లేవ్ చేస్తే ఎవడు చూస్తాడబ్బా అని చెప్పేసి నాతో అన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ నోళ్ళు మూయించేటట్టు కోట్ల మంది చూస్తున్నారు అబ్బా. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్. మిమ్మల్ని నమ్మకం చేసిన ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టారు, రైట్? సో ఆ స్త్రీ పర్వంలో ఇప్పుడు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నటువంటి కొన్ని వీడియోస్ ఉన్నాయి. అయితే నాకు చాలామంది అడుగుతున్నారు, అన్న ఒక్కసారి వీరిని మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చేయొచ్చు కదా అని చెప్పేసి. మనం ఆల్రెడీ గతంలో కూడా చేశాము. అయితే ఇది కరెక్ట్ టైం అని చెప్పేసి చాలామంది అన్న నాకు కూడా అనిపించింది. అదృష్టవశాత్తు వారు కూడా ఇక్కడికి వచ్చారు. వారే రామాయణం శ్రీరామ చక్రధర్ గారు. సర్జీ నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామాయణం శ్రీరామ చక్రధర్ గారు అనే మాట వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు నాకు. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కూడా అలా పరిచయం చేయలేదు, మరి అలా వచ్చింది. బాగుంది, మంచి అనిపించింది. మా అదృష్టం. అయ్యో, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఫుల్ జోష్. ఫుల్ జోష్. అక్కడ రాముడు వచ్చాక ఇంకా మనకి బాధ ఏంటి? ఎస్, అండ్ మీరు ఎప్పుడు ఆ జోష్లో ఉండాలి, ఉంటారు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే అయోధ్యలో రాముని ప్రతిష్ఠించుకున్నాం, ఇప్పుడు మన మనస్సులో రాముని ప్రతిష్ఠించుకోవాలి. ఎస్ ఎస్. ఆ రోజు మనం కాంక్లేవ్లో జరుగుతున్నప్పుడు కూడా మన ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాస్ట్కి ఒక మాట అన్నారు, ఏంటి అయోధ్యలో రాముడు ఓకే, మీరు ఇంటింటికి వెళ్ళి రాముడి గురించి చెప్పాలి అది ఇది అని చెప్పేసి. ఖచ్చితంగా చెప్తామండి, రాముడి గురించే కాదు, ఆ తర్వాత కృష్ణుడి గురించి, శివుని గురించి కూడా చెప్తామని చెప్పాం మనం. రైట్ అండి. అయితే ఇది సంతరించుకొని, ఇటువంటి కార్యక్రమాన్ని సంతరించుకొని ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు మన రిఫ్లెక్షన్ ఆఫీస్లోకి. సో ముందుగా అయోధ్య గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాను నేను. 500 సంవత్సరాల తర్వాత మన రాముడికి తన ఇల్లు తనకు లభించింది. సో చాలా సంతోషం. అండ్ అలాంటి సమయంలో కూడా కొందరు కుహనా మేధావులు కొన్ని విషం చిమ్మటము, తర్వాత అజీర్ణం చేయటము, ఇలాంటివన్నీ చూస్తున్నాము. ఐ థింక్ వాళ్ళందరూ నాకు ఎలా కనిపిస్తున్నారంటే, రామాయణంలో రాముడి అందాన్ని చూసి ఈర్ష్యపడ్డ శూర్పణఖలాగా, తర్వాత రాముడిని చూసి బాధపడ్డ కరదూషణులాగా, రావణాసురుడిలాగా కనిపిస్తున్నారు. సో వెదర్ దే లైక్ ఇట్ నౌ ఆర్ టుమారో, రాముడిని అయితే ఇష్టపడాలి. వచ్చేసాడు, వాళ్ళకి ఇంకో ఛాన్స్ లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ది పీపుల్. అంటే మనం ఇది జస్ట్ ఒక వ్యక్తి, ఒక సంస్థ చేసిన పని కాదండి. మనందరం కలిసి, మనందరం చాలా చిన్న పదం, మనకు ముందున్న వాళ్ళు ఎంతెంతో చేశారు. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తే మన అదృష్టం కొద్దీ మనం మన కళ్ళతో రామ ప్రతిష్టను చూడగలిగాం. అది మన అదృష్టం. మనం ఎప్పుడూ మన పూర్వీకులకి దానికోసం కష్టపడి వాళ్ళ ప్రాణాలని, ధన మాన ప్రాణ అన్నిటినీ త్యాగం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. వారికి సదా సర్వదా దాసోహం. ఖచ్చితంగా అండి. అండ్ థ్యాంక్ యూ. రిఫ్లెక్షన్ తరపున కూడా అందరూ నిజంగా ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఒక్క రోజులో అయినటువంటి కార్యక్రమం అయితే కాదండి ఇది. 500 ఏళ్ళుగా ఎంతోమంది ధన ప్రాణ నష్టాలకు ఓర్చి, అంటే అక్కడ ఏముంది అని చెప్పేసి మాట్లాడే వాళ్ళకి మనం చెప్పాలి అంటే అక్కడ ఏం లేకపోతే ఇన్ని లక్షల మంది, కోట్ల మంది ఎందుకోసం పాకులాడతారు దాని గురించి. అండ్ నా దేశం, నా దేవుడు, నా గుడి, అది కట్టుకోవడానికి 500 ఏళ్ళు ఇంతమంది చావాల్సి వచ్చింది. అంటే మనం ఎక్కడున్నాం అనే విషయాన్ని మన అందరం కూడా ఒకసారి గిచ్చుకొని మరి లేచి చూడాలి, లేకపోతే ఇంకెక్కడికి పోతాం అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అయితే సార్, ఇప్పుడు రామాయణం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎన్నోసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం, ఏంటి రామాయణం అనేది చిన్న పిల్లలకి చెప్పాలి, స్కూల్స్లో రామాయణం గురించి టీచర్స్ బోధిస్తే బాగుంటుంది అని చెప్పేసి. కానీ అట్లాంటి రామాయణాన్నో భగవద్గీతనో మనం తీసుకొచ్చి స్కూల్లో పెడదామంటే పెంట చేస్తారు. మళ్ళీ బయట అది పెట్టొద్దు ఇది పెట్టొద్దు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కూడా. అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. బట్ రామాయణం, ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ విషయానికి వస్తే కూడా ఒక్కసారి చిన్న పిల్లలు అండ్ ఐఐటీలు, IIITలో చదివే వాళ్ళు, అండ్ 10th అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు, ఎంతోమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనం డే టు డే లైఫ్లో చూస్తే
ప్రతిరోజు ఖచ్చితంగా అంటే తెలిసిన వార్తే ఒకటి ఉంటుంది, తెలియకుండా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఆ లెక్కలు చూస్తే కూడా, అనలిటిక్స్ చూస్తే కూడా కొన్ని వేల మంది చనిపోతున్నారు ఒక్కొక్క సంవత్సరానికి పిల్లలు. అంటే జీవితం అనేది ఇంకా స్టార్ట్ కాలేదు అంటుంటాం మనం నార్మల్ గా. ఏది ఒక గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రా నీ లైఫ్ స్టార్ట్ అయింది అని చెప్పేసి మామూలుగా చెప్తుంటారు ఎవరైనా. బట్ అసలు లైఫే స్టార్ట్ కాకముందు నా జీవితం అయిపోయింది అనే దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటారు? ఇప్పుడు అది ఉద్రేకంలో తీసుకుంటున్న నిర్ణయం, స్ట్రెస్. వెదర్ దానికి మనం స్ట్రెస్ అని పేరు పెట్టచ్చు, లేకపోతే సపోర్ట్ లేకపోవడం అని పేరు పెట్టచ్చు, ఏదైనా కానీ అవన్నీ కలిపి మనిషిలో ఒక ఉద్వేగాన్ని అంటే ఒక ఎమోషన్ని స్టార్ట్ చేస్తున్నాయి. ఆ ఎమోషన్ ఏంటి, అది వీక్గా ఉంటుంది. ఆ వీక్గా ఉండడం వల్ల అది ఏమైపోతుందంటే ఉద్రేకంగా, అంటే మనలో ఇది చేసి తీరేయాలి, ఇది చేస్తేనే మనకు సొల్యూషన్ వచ్చేస్తుంది అన్న భావన మనలో పెరిగిపోతుంది. అయిపోయింది నా జీవితం. ఉద్రేకం కాస్త ఉద్రేకంగా మారిపోతుంది. ఆ ఉద్రేకంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఉద్రేకాన్ని తగ్గించడం మనం ఎక్కడ పట్టుకోవాలంటే ఉద్వేగం దగ్గర పట్టుకోవాలి. ఉద్వేగం దగ్గర మనం ఎప్పుడు అంటే ఆ ఎమోషన్ని ఎప్పుడు పట్టుకోగలుగుతామనంటే ఆ చుట్టూ ఉన్న సపోర్ట్ సిస్టమ్ బాగుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మనిషి అండి, ఈవెన్ రామాయణంలో ఆంజనేయ స్వామి, రామచంద్రులు, సీతమ్మ కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న వాళ్ళే ఒకనొక సమయంలో. కానీ వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు వారికి, అది రాముడికి లక్ష్మణుడిలా, సీతమ్మకి ఆంజనేయ స్వామిలా, ఆంజనేయ స్వామికి ప్రకృతిలాగా, తర్వాత తోటి చారణుల్లాగా ఏదో రకంగా వచ్చి ఆ సపోర్ట్ సిస్టమ్ ఏర్పరచగలిగాయి. ఒకటి ఆ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి, రెండు ఆ సపోర్ట్ సిస్టమ్ ఉంది అని మనం గుర్తించగలగాలి. మూడు మానసికంగా కూడా ఎదుగుదల ఉండాలనేది, అదే మానసికమైన ఎదుగుదలని మనం ఈ సపోర్ట్ సిస్టమ్ మనకంటూ ఉందని గుర్తించగలిగేటట్టు చేస్తుంది మనం. ఇప్పుడు మీరున్నారు, మన ఇద్దరం ఫ్రెండ్స్ అని అనుకుందాము, మన ఇద్దరం ఫ్రెండ్స్ అని అనుకున్నాము. ఇప్పుడు నాకేదో ఒక వీక్ సిచ్యువేషన్ వచ్చింది, నాకు ఆ సిచ్యువేషన్ వచ్చేసిన వెంటనే నేను అమోక్తో చెప్పాలి అని నేను ఆలోచించి మీ దగ్గరికి రాగలిగిన పరిస్థితి ఉండాలి. అంతే తప్ప నేను అమోక్కి వెళ్ళి చెప్తే అమోక్ నన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తాడు, నన్ను హేళన చేస్తాడు, నన్ను తిడతాడు, లేకపోతే నన్ను దూరం చేస్తాడు, ఇలాంటి భావనలు నాలో కలిగాయనంటే ఖచ్చితంగా నేను రాను. ఇప్పుడు నేను రాకపోయేటప్పటికి నేను ఎవరి మీద అయితే ఫ్రెండ్ అని డిపెండ్ అవుతున్నానో ఆ ఛానల్ కట్ అయిపోయింది. ఆ ఛానల్ కట్ అయిపోయినప్పుడు నా మైండ్ ఏం చెప్తే అదే నేను వింటాను. నా మైండ్ ఏం చెప్పినా అది వింటున్నప్పుడు అది సూసైడ్ చెప్పొచ్చు, లేకపోతే ఇంకొకటిని ఏదన్నా చేయని చెప్పొచ్చు, లేకపోతే ఇంకొకటి సో ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ ఆర్ టేకెన్ ఇన్ దట్. సో నా అభిప్రాయం ఏంటంటే ప్రతి వ్యక్తికి తనకంటూ తన క్లోజ్డ్ సర్కిల్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి మనిషికి ఉంటుంది ఆ క్లోజ్డ్ సర్కిల్. ఆ క్లోజ్డ్ సర్కిల్తో తన రిలేషన్ చాలా హార్మోనియస్. అంటే ఎలా అంటే, అరే అబ్బా వీడితో ఉన్నాము, వీడితో ఏదైనా షేర్ చేసుకో, వీడితో ఉన్నాము ఏదైనా షేర్ చేసుకోవచ్చు, మన ప్రాబ్లం తీరుతుంది, తీరకపోయినా వింటారు వీళ్ళు అన్న భావన కలిగేటట్టు, అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, భార్య కావచ్చు, కూతురు కావచ్చు, అమ్మ కావచ్చు, ఎవరైనా అట్లీస్ట్ ఒక్క వ్యక్తి లాంటి వాడు మనం ఉండగలగాలి. అలాంటి రిలేషన్ మనం మెయింటైన్ చేసుకోగలగాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రిలేషన్ అని వచ్చేటప్పటికి ప్రతి రిలేషన్లో ఏదో ఒక మనస్పర్ధ ఉంటుంది. ఆ మనస్పర్ధ మనం వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి కూడా ఆ బంధం యొక్క స్థితి ఉంటుందన్నమాట. ఆ బంధం ఇప్పుడు ప్రతి మనస్పర్ధకి వీక్ అయిపోతుంది అనుకోండి, వాడికేంటి చెప్పేది నేను అన్న భావన వచ్చేస్తుంది. సో నాకు సంబంధించినంతవరకు మనం మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో ఎలాంటి స్పర్ధలని మనం ఎలా సాల్వ్ చేసుకుంటున్నాము, ముందుకు ఎలా తీసుకెళ్ళగలుగుతున్నాము అన్నదాన్ని బట్టి మన రిలేషన్స్ ఉంటాయి. ఆ రిలేషన్స్ని బట్టి మనకు సోషల్ సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ని బట్టి మనకు ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయి. ఆ ఎమోషన్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఉద్రేకం కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ నిర్ణయాలు కూడా ఎంతెందుకు రీసెంట్గా 2 రోజుల క్రితం బెంగళూరులో మేమున్న పక్కన అపార్ట్మెంట్లో ఒక అబ్బాయికి ఇలాంటి పరిస్థితి లేకపోవడం వల్ల బెంగళూరు నుంచి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న చెప్పకుండా స్కూల్ నుంచి డైరెక్ట్గా ఒక మెట్రో స్టేషన్కి వెళ్ళాడు. ఆ మెట్రో స్టేషన్ నుంచి చెన్నైకి వెళ్ళాడు, చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాడు, హైదరాబాద్ నుంచి మళ్ళీ తిరుగుతూ ఉంటే పోలీసుల సహాయం వల్ల పట్టుకునేసి మళ్ళీ ఇంటికి 4 రోజుల తర్వాత తీసుకొని వచ్చారు. లాస్ట్కి కారణం ఏంట్రా అంటే ఇంట్లో సమస్యలు, అంటే మనం బయటికి చెప్పుకోలేము అవి, సో లెట్స్ నాట్ టెల్ దట్. సో ఆ సిస్టమ్ అక్కడ లేకపోవడం వల్ల ఒక వ్యక్తి ఎలా, మీరు అన్నారు కదా ఇంకా జీవితం స్టార్ట్ అవ్వకముందే ఎండ్ అయిపోతుంది, ఇక్కడ ఎండ్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఏంటంటే అయ్యో నాకు ఎవరు లేరు, వాళ్ళ సమస్యలే వాళ్ళు సాల్వ్ చేసుకోలేకపోతున్నారు, ఇక నా సమస్య వాళ్ళు సాల్వ్ చేస్తారన్న భావన వాడికి ఎడిపడిపోయింది. సో ఇంకా అలాంటప్పుడు వాడు తల్లిదండ్రులను ఏ విధంగా ఆశ్రయిస్తాడు చెప్పండి. సో ఆ సిస్టమ్ని మనం ఏర్పరచుకోగలగాలి. కుటుంబ వ్యవస్థ అన్నది ఉండాలి, స్నేహం అన్నది బాగా ఉండాలి. ఫేస్బుక్లో ఫ్రెండ్స్ కాదు, మన చుట్టుపక్కల. ఇప్పుడు మీరు మీ ఇంటర్వ్యూలో చూశాను, వీడు నా చెడ్డీ దోస్త్ అని మీరు పరిచయం చేశారు. అలా మీకు కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఈ జనరేషన్కి అలాంటి చెడ్డీ ఫ్రెండ్స్ ఉన్నారా? ఎంతమంది ఉన్నారు?
ఉంటే ఏ స్థాయిలో ఉంది అది. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ స్మాల్ ఎలిమెంట్స్ విచ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ యాజ్ ఎ సొసైటీ. ఓకే. యా. అండ్ రామాయణంలో జరిగినప్పుడు ఏదైనా ఒక సంఘటన మాకు చెప్పగలరా దీనికి కంపేర్ చేస్తూ? మనం దీనికి ఒక పేరు పెట్టుకుందాం, మనస్పర్ధలని ఎలా రిజాల్వ్ చేసుకుందాం. ఇంగ్లీష్లో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అని అంటారు. నేను మీకు 2-3 సిచ్యువేషన్స్ చెప్తాం, మనము దాంట్లో నుంచి మనం ఎలా తీసుకోవచ్చు అని చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, రామాయణంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 ఉన్నారు. వీళ్ళని అయోధ్య సోదరులు అని అనుకుందాం. వాలి సుగ్రీవులు ఉన్నారు, వీళ్ళు కిష్కిందా సోదరులు. రావణ విభీషణ కుంభకర్ణ వీళ్ళు లంకా సోదరులు. వీళ్ళ ముగ్గురి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎలా రిజాల్వ్ చేసుకున్నారో చూద్దాం ఒకసారి. ఓకే. రాముడిని రాజును చేస్తాను అని దశరథుడు అనౌన్స్ చేసిన తర్వాత లక్ష్మణుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అదే రాముణ్ణి మరుసటి రోజు అడవికి వెళ్ళమని చెప్తాడు దశరథుడు చెప్పాడు, కైకమ్మ చెప్తుంది. అప్పుడు లక్ష్మణుడు వచ్చేసి, అన్న ఇది తప్పు రాజు చేసేది, నేను చంపేస్తాను, అది ఎవరిని తండ్రిని అంటాడు. అన్నప్పుడు రాముడు చెప్తాడు, అట్లా కాదు నాన్న, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని. అంటే నువ్వేంటి ఇలాంటి మాటలు మాట్లాడతావు, ఎవడైనా వీరం ఉన్నవాడు అలాంటి ఉన్నవాడు ఇలాంటి మాటలు మాట్లాడు, మనం యాక్షన్ మీద ఫోకస్ చేయాలి తప్ప దేవుడు ఇలాంటివన్నీ కర్మకు వదిలిపెట్టకూడదు మనము. లక్ష్మణుడు రాముడికి చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఓకే. అప్పుడు రాముడు ఒకటే మాట అంటాడు, నాన్న చెప్పింది నాకు అర్థమైందిరా, కానీ ఇదే తండ్రి నిన్న రాత్రి నిన్ను పిలిచి రాజ్యం ఇస్తానన్నాడు, సంతోషపడ్డావు. ఇదే తండ్రి ఇప్పుడు పిలిచి నువ్వు అడవికి వెళ్ళాలరా, ఇది నా బాధ్యత అని అన్నాడు, కోప్పడుతున్నావు. తండ్రి ఆస్తినిస్తే సంతోషము, తండ్రి నీకు బాధ్యతనిస్తే కోపమా? ఇది నిజమైన బాధ్యతను తీసుకోవడమేనా, ధర్మమేనా అని అడుగుతాడు ఒక్క మాటలో. ఆ మాట విన్న లక్ష్మణుడు ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే ఆలోచించడం స్టార్ట్ చేస్తా అప్పుడు రాముడు చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట. చూడు, నాకు ఇలా బ్రతకడం ఇష్టం, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నువ్వెలా ఉండాలి? నన్ను అనుసరించేవాడిలా ఉండాలి తప్ప నా కోసం ఏదో రాజుని చంపేస్తాను, రాజ్యాన్ని ఆక్రమించేస్తాను అనడం తప్పు. అంటే ఒక క్షణంలో లక్ష్మణుడు ఏమంటాడంటే, ఈ భుజాలు చూడు ఎలా ఉన్నాయో నావి, ఈ భుజాలు ఆయుధాలు చూడు, ఈ భుజాలు ఎందుకు ఫ్యాషన్ షోకి పెట్టుకున్నా అనుకుంటున్నావా? నీకు ఎవడన్నా ఆపద కలిగిస్తే వాళ్ళని తోలు తీయడానికి పెట్టుకున్నావు ఈ భుజాలు. అంటే అంత లక్ష్మణుడు రాముడిని ఆయన పాపం రాముడి మీద ప్రేమతో ఉద్రేకపడ్డాడు, కానీ రాముడిలో ఏమన్నా ఉద్రేకం ఉందా? అదే పరిస్థితి ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి, ఆ క్లారిటీ పెట్టుకున్నాడు. ఈ క్లారిటీతో లక్ష్మణుణ్ణి కన్విన్స్ చేశాడు, కౌసల్యమ్మని కన్విన్స్ చేశాడు, చేశాడు, దశరథుని కూడా ఈయన కన్విన్స్ చేశాడు, నేను పోవడమే మంచిది. ఇప్పుడు ఎవరైనా కన్విన్స్ దేనికి చేస్తాడు? కష్టాన్ని తప్పించుకోవడం కోసం. ఈయన కష్టాన్ని తెచ్చుకోవడం కోసం కన్విన్స్ చేశాడు. ఇది మైండ్ సెట్ యొక్క ఇంపార్టెన్స్. ఇదే కొంచెం ముందుకెళ్ళామనంటే, రాముడు అడవికి వెళ్ళిన తర్వాత భరత శత్రుఘ్నులు వస్తారు. వచ్చిన తర్వాత శత్రుఘ్నుడికి తెలుస్తుంది ఏమని, మందర చెప్పటం వల్ల కైక మారింది, కైక దశరథుని అడిగింది కాబట్టి దశరథుడు రాముని పంపించాల్సి వచ్చింది, దశరథుడు కూడా కాలం చేయాల్సి వచ్చింది అని. శత్రుఘ్నుడికి కోపం వచ్చేసి మందర లాక్కొని వచ్చి చంపేద్దామంటాడు. ఓకే. ఆవిడ వచ్చి భరతుడి కాలు మీద, కైకమ్మ కాలు మీద పడుతుంది, భరతుడిని ఆశ్రయిస్తుంది. భరతుడు శత్రుఘ్నుడికి చెప్తాడు, నీకు మందరను ఒక్కదాన్ని చంపాలనుంది, నాకు కైకమ్మను కూడా చంపాలనుంది. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు మన అయోధ్యకి. కానీ నేను ఎందుకు చేయనంటే, రాముడికి మనిద్దరం ఇలాంటి పని చేశాము, స్త్రీ హత్య మాతృహత్య చేశామనంటే మనతో మాట్లాడడు, మన మొహం కూడా చూడడు. రాముడికి ఇబ్బంది కలిగే పని నేను ఏది చెయ్యను. భరతుడి క్లారిటీ ఇది. శత్రుఘ్నుడు అడుగుతాడు, సరే ఇంతకీ తప్పు కారణం ఏంటి? మందర కాదు. మందర తప్పు ఏంటి? ఒక రాణి యొక్క దాసిలాగా తన యొక్క యజమాని బాగుండాలని కోరుకోవడం మందర తప్ప కాదు అంటాడు భరతుడు. మరి కైకమ్మ తప్ప అంటే, కొడుకు బాగుండాలని కోరుకోవడం ఏ తల్లికైనా సహజమే శత్రుఘ్న. సో కైకమ్మ తప్పు కాదు. మరి దశరథుడి తప్ప? ధర్మం మీద నిలబడాలనుకోవడం, మాట మీద నిలబడాలనుకోవడం దశరథుడి తప్ప? మరి రాముడు తప్పు కదా, ఇలాంటి కోరికలు కోరితే పోవచ్చా అంటే, పితృవాక్ పరిపాలనకి లోకానికి అంతటికీ ఆదర్శం రాముడు. అలాంటి రాముడు ఇలా కాకుండా ఇంకెలా చేస్తాడు? ఆయన తప్పు కాదు. ఓకే, అయితే లక్ష్మణుడు తప్పు ఇది అంటాడు. ఎందుకు అని అంటే, ఇదంతా జరుగుతున్నా చూస్తూ ఊరుకున్నాడు. లక్ష్మణుడి తప్పు కూడా కాదు. ఎందుకనంటే
లక్ష్మణుడు రాముణ్ణి ఆశ్రయించాడు, రాముణ్ణి ఆదర్శంగా పెట్టుకొని నడుస్తున్నాడు కాబట్టి రాముడు అనుజ్ఞతోనే ఉంటాడు. మరి ఎవరు తప్పు భరత అని శత్రుఘ్నుడు అడుగుతాడు. అంటే భరతుడు అంటాడు నా తప్పు అని అంటాడు. ఎందుకు నీ తప్పు? నేను పుట్టడం వల్లే కదా ఈ కోరిక అంత వచ్చింది. సో నా పుట్టుకే ఇక్కడ ప్రాబ్లం. ఇక్కడ చూసారా, వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చినా రాముడు దశరథుడి మీద నింద వేయలేదు, కైకమ్మ మీద నింద వేయించలేదు. ఎస్, భరతుడికి బాధ కలిగిన, శత్రుఘ్నుడు ఇక్కడ ఉద్రేకపరుస్తూ ఉన్నా రాముడికి నచ్చని పని ఏంటి, రాముడికి నచ్చే పని ఏంటి అన్న విచక్షణ భరతుడు కోల్పోలేదు. ఎస్, ఆ కొంచెం ముందుకెళ్తే రాముడు చిత్రకూటం మీద ఉంటాడు. భరతుడు రాముడిని తీసుకొద్దామని వెళ్తాడు. అక్కడ పొగని చూసి భరతుడు పరిగెడుతూ వెళ్తాడు ఆ కొండ మీదకి. లక్ష్మణుడు చూస్తాడు, ఏనుగులు, గుర్రాలు, అందరూ అయోధ్యలో ప్రజలు అందరూ వస్తున్న ఆయుధాలతో, రథంతో అంతా వస్తుంటే, రామా భరతుడు వచ్చేస్తున్నాడు, నాకు తెలిసి నిన్ను చంపడం కోసమే అనుకుంటాను, ఎందుకంటే నువ్వు ఇంకా మిగిలిన్నావు కదా, నువ్వు బతికే ఉంటే 14 ఏళ్ళ తర్వాత అయినా వాళ్ళకి రాజ్యానికి ప్రాబ్లం అని చెప్పేసి ఇప్పుడే చంపేద్దాం అనుకుని భరతుడు వస్తున్నాడు, నువ్వు ఫస్ట్ లోపలికి వెళ్ళిపో, నేను భరతుడిని చూసుకుంటాను అని చెట్టుపై నుంచి లక్ష్మణుడు చెప్తాడు రాముడికి. ఓకే, చెట్టుపై నుంచి చూసి రాముడు అంటాడు ఫస్ట్ నువ్వు కిందికి దిగు అంటాడు. ఏంటి నీ ప్రాబ్లం? భరతుడు నిన్ను చంపడానికే వస్తున్నాడు, లేకపోతే ఆయుధంతో ఎందుకు వస్తాడు, ఆయుధాలతో ఎందుకు వస్తాడు, రథాలతో ఎందుకు వస్తాడు, జంతువులతో అన్నిటితో ఎందుకు వస్తాడు, ఏనుగు వేసుకొని ఎందుకు వస్తాడు? నువ్వు కామ్గా ఉండు అని రాని. ఒకవేళ ఆడొచ్చిన తర్వాత ఇలాంటి మనస్తే మనం నిర్ణయం తీసుకుందాం అని అంటాడు. లేదు కాదు, కుదరదు అంటాడు. ఓ పని చేద్దాం, నీకు ప్రాబ్లం ఏంటి, రాజ్యమే కదా, నేను ఓ పని చేస్తాను భరత, నువ్వు నాతో రాజ్యం తీసుకోవాలనుకుంటున్నావు అని అనిపిస్తుంది, ఓ పని చేయి నాన్న, లక్ష్మణుడిని అయోధ్యకు పంపించేద్దాం, నువ్వు నాతో ఉండిపో, నువ్వు నాతో పాటు అడవిలో ఉండిపో, లక్ష్మణుడిని అయోధ్యకు పంపించేస్తా, అయోధ్య రాజుగా లక్ష్మణుడు అయిపోతాడు అని చెప్తాను, భరతుడు ఇస్తాడో లేదో చూద్దాము, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం అని అంటాడు. లక్ష్మణుడు కామైపోతాడు. ఎందుకు? లక్ష్మణుడికి కావాల్సింది రాముడి యొక్క సేఫ్టీ, రాముడితో ఉండటం. సో ఈ మాట మాట్లాడటం వల్ల రాముడు లక్ష్మణుడిని క్వైట్ చేశాడు. అండ్ ఇంకొకటి కూడా అంటాడు, భరతుడు వెళ్ళేంత వరకు నువ్వు ఒక్క మాట మాట్లాడినా ఒట్టే. భరతుడు వచ్చినప్పటి నుంచి భరతుడు వెళ్ళేంత వరకు లక్ష్మణుడికి ఒక డైలాగ్ కూడా లేదు సీన్లో. ఓకే, కామ్గా ఉంటాడు. ఇదే లక్ష్మణుడు భరతుడు వచ్చేటప్పుడు రాముడు, ఈ భరతుడి వల్లే కదా నేను కోప్పడింది, నాకు ఈ కష్టం వచ్చింది, లక్ష్మణ 2 తిట్లు తిట్టు అనున్నాడు అనుకోండి, లక్ష్మణుడు తిట్టేవాడు కదా, కొట్టేవాడు కదా, యుద్ధం చేసేవాడు కదా. ఆ రోజు రాముడు పాటించిన సంయమనం, రాముడికి తన తమ్ముళ్ళ మీద ఉన్న అండర్స్టాండింగ్, ఏ విధమైన ప్రేమ అనురాగం ఏదైతే ఉందో రాముడిని అలా మాట్లాడేటట్టు చేసింది, లక్ష్మణుడిని నిగ్రహించేటట్టు చేసింది. ఎందుకంటే లక్ష్మణుడికి రాముడు అంటే ఇష్టం కాబట్టి రాముడు తన ముందు పెట్టాడు, నువ్వు నాతో ఉండాలనుకుంటే కామ్గా ఉండు. ఇండైరెక్ట్గా రాముడు ఏం చెప్పినట్టు, నువ్వు నాతో ఉండాలంటే కామ్గా ఉండు, లేకపోతే అయోధ్యకి వెళ్ళిపో అని చెప్పాడు. భరతుడు వచ్చాడు, భరతుడిని చూశాడు, లక్ష్మణుడు రియలైజ్ అవుతాడు, అయ్యో ఇలాంటి భరతున్నానే, ఇది మనకు తర్వాత తెలుస్తుంది, ఇలాంటి భరతున్నా నేను తప్పుగా అర్థం చేసుకున్నది, ఎంత గొప్పవాడు భరతుడు అని. ఇక్కడ మనం చూస్తే మనస్పర్ధలు వచ్చేవి, కానీ ఈ సిచ్యువేషన్ అన్నింటిలో ఎక్కడన్నా మనస్పర్ధ పెద్దదైందా? పెద్దదవ్వలేదు. ఇదే మనము కైకమ్మ విషయం తీసుకుందాం. మందర వచ్చేసి కైక నీకు చెప్పకుండా రాముణ్ణి రాజును చేస్తాను, యువరాజు పట్టాభిషేకం చేస్తాడు అని చెప్పాడు. అవునా అని చెప్పి మెల్లో ఉన్న హారం ఇచ్చేసింది. ఎందుకంటే రాముడు అంటే ప్రేమ కైకమ్మకి. పిచ్చిదానా నువ్వు సెలబ్రేట్ చేసుకుంటావేంటి, నువ్వు భయపడాల్సిన విషయం, బాధపడాల్సిన విషయం ఎందుకు? రాముడు రాజు అయితే నిన్ను గౌరవించటు, నీకేం తెలుసు రాముడి గురించి, నేను పెంచిన రాముడు, వాడికి వాళ్ళ అమ్మకన్నా నేనే ఎక్కువ అని మాట్లాడుతుంది. అలా కాదు కైక, రాముడు రాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది, కౌసల్య రాజమాత అయిందంటే నువ్వు తనకు దాసివి అవుతావు. ఇది కైకమ్మ వీక్నెస్. కైకమ్మ వీక్నెస్ ఏంటి? ఎప్పుడు తన హైయెస్ట్ పొజిషన్లో ఉండాలని. మందరకి అది తెలుసు, ఆ వీక్ స్పాట్ మీద కొట్టింది. ఎప్పుడైతే అది కొట్టిందో ఆ ట్రాప్లో పడిపోయింది. ఆ ట్రాప్లో పడిన తర్వాత చెప్పడం స్టార్ట్ చేసింది, ఏమని? ఇంతేకాదు, రాజు అయిన తర్వాత ప్రజలందరూ రాముణ్ణి ఆశ్రయిస్తారు, అప్పుడు నీ భరతుడు రాముడి కాంపిటీషన్లా ఉంటాడు కదా, అప్పుడు భరతుడిని కూడా ఎలిమినేట్ చేసేస్తాడు. ఇప్పుడు ఏ తల్లికైనా కొడుకుని చంపేస్తారంటే బాధేస్తుంది కదా అని చెప్పేసి, ఇవి వినేటప్పటికి కైకమ్మ అవును కాబోలు ఇది నిజమే అని చెప్పేసి దశరథుడితో మాటలు తీసుకోవడం, దశరథుడిని ఫోర్స్ చేయటం, ఇదంతా జరిగింది. ఇక్కడ కూడా మనం రాముడిని చూడొచ్చు.
దశరథుడు రాముడికి నువ్వు అరణ్యానికి వెళ్ళాలని చెప్పలేదు రామాయణంలో. కైకమ్మ చెప్పింది. రాముడు నువ్వెవడు మా నాకు చెప్పడానికి, మా నాన్న చెప్పలేదు నాకు, నేను వెళ్ళను అన్నాడంటే ఏమయ్యేది? కానీ రాముడు నువ్వు చెప్పడం ఒకటి, నాన్న చెప్పడం ఒకటా అమ్మ, వెళ్తాను దాంట్లో ఏముంది, హ్యాపీగా వెళ్తాను, నేను ఇంకా ఏదైనా తప్పు చేశానేమో అనుకున్నాను, నన్ను అడవికి వెళ్ళడానికి నేను బాధపడతానేమో, నాన్నగారు బాధపడుతున్నారా, నాన్నగారు ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడ అయోధ్యలో కాన్ఫ్లిక్ట్ని రాముడు ఆపాడు. కానీ కైకమ్మ చప్పుడు మాటలు వినేసి దశరథుని నిందించి రాముణ్ణి అనుమానించి బయటికి పంపించే ప్రయత్నం చేసింది. ఈ కాన్ఫ్లిక్ట్లో తను నష్టపోయింది ఏంటి? భర్తని కోల్పోయింది, కొడుకు తన మీద పెట్టుకున్న ప్రేమానురాగాలు కోల్పోయింది, ప్రజలందరూ తనను ద్వేషించడం. ఈరోజు కూడా మనం కైకమ్మని ద్వేషిస్తాం, అవునా కాదా? కొంచెం ముందుకెళ్దాం, కిష్కింధలో చూద్దాం. కిష్కింధలో వాలి సుగ్రీవుడు. వాలి పెద్దవాడు, సుగ్రీవుడు చిన్నవాడు. వాలి మహాబలశాలి, ఎవరితో యుద్ధం చేసినా ఖచ్చితంగా గెలిచి, ఎవరన్నా తన ముందుకు వచ్చి యుద్ధం చేస్తే తనలో ఎదుటి వ్యక్తిలోని 50% శక్తి తనకు వెళ్ళిపోతుంది. అలాంటి పవర్ ఉన్నవాడు. ఒకరోజు మాయావి అన్న రాక్షసుడు వచ్చేసి రెచ్చగొడతాడు. నేను బలవంతుని, రా యుద్ధం చేద్దు అని. పక్కకి వెళ్ళు అని అంటాడు. నువ్వు చేయాల్సిందే, నాకు నీకు అది లేదు, నువ్వు ధైర్యవంతుడివి కాదా అని రెచ్చగొడితే వాలి పరిగెడతాడు వెంటాడుతూ. ఇది వేల కాదు అని చెప్తూ సుగ్రీవుడు తన వెనకాల పరిగెడతాడు, వాలి వెనకాల. అయితే ఈ మాయావి ఏం చేస్తాడు? గుహలోకి దూరుతాడు. వాలి కూడా దూరేటప్పుడు సుగ్రీవుడికి చెప్తాడు. ఏమని చెప్తాడు? నువ్వు బయటుండు, నేను యుద్ధం చేసి తిరిగి వస్తాను, ఇద్దరం వెళ్దాం, ఒకవేళ నేను రాలేకపోయాను గుహ మూసేసి నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. ఎందుకంటే రాక్షసుని మాత్రం బయటికి పంపిస్తే కిష్కింధ నాశనం అయిపోతుంది. ఆయన వెయిట్ చేస్తాడు, కొన్ని రోజులు గడిచిపోతాయి, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. గట్టిగా వాలి శబ్దం వినిపించేస్తుంది, రక్తం బారుతూ ఉంటుంది. అప్పుడు సుగ్రీవుడు ఏమనుకుంటాడంటే, అయ్యో అన్నకేదో అయిపోయింది, వాళ్ళ అన్న చెప్పిన మాట ఏంటి, నేను కొండను మూసేయాలని చెప్పేసి ఆ పెద్ద బండరాయిని తీసుకొని వచ్చి ఆ గుహను మూసేస్తాడు. ఆ గుహను మూసేసి వెళ్ళి అక్కడ ఉన్న మంత్రులకు చెప్తాడు. ఏమని చెప్తాడు? ఇలా జరిగింది, అన్న టైం అయిపోయింది, కాలం చేశాడు రాక్షసుడి చేతిలో, నేను ఆ రాక్షసుడు కూడా బయటికి రాకుండా మూసేశాను. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇంక రాజు లేని రాజ్యం సురక్షితం కాదు, సో నెక్స్ట్ హైరార్కీలో నువ్వే కాబట్టి నువ్వు రాజు అవ్వు అని చెప్తారు. పాపం ఈయన రాజు అవుతారు. ఈయనకు రాజ్యాకాంక్ష లేదు, వాళ్ళు చెప్పారు కాబట్టి రాజ్యం కోసం రాజు అయ్యాడు, కూర్చొని పరిపాలన చేస్తుంటాడు. అయితే ఒకరోజు వాలి ఆ కొండను బద్దలు కొట్టుకునేసి బయటికి వస్తాడు, చూస్తాడు. చూసిన వెంటనే సుగ్రీవుడు అక్కడ కూర్చునేసి తన భార్యలతో అలా ఉండి రాజు పొజిషన్లో ఉండటం వల్ల వాలికి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. వెంటనే పరిగెత్తి వచ్చేసి 2 దెబ్బలు వేసేసి నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పేసి తోసేసి, అన్నా నేను చెప్పేది విను, నీ దగ్గర నుంచి రాజ్యం తీసుకోవాలని నేను అనుకోలేదు, నా మైండ్లో రన్ అయింది ఇది అని చెప్పే ప్రయత్నం చేస్తాడు సుగ్రీవుడు. మంత్రులు చెప్పే ప్రయత్నం చేస్తారు. వాలి కోపంలో ఎవ్వడి మాట వినాడు, సుగ్రీవుని చంపేస్తానని వెంటాడతాడు. లాస్ట్కి ఇది ద్వేషం ఎంతవరకు వెళ్ళింది అని అంటే, సుగ్రీవుడు కనిపించినప్పుడల్లా చంపే ప్రయత్నం చేయటం వల్ల, సుగ్రీవుడి భార్యని తీసుకోవటం వల్ల, సుగ్రీవుడి రాజ్యాన్ని, ఆస్తిని, అంతస్తుని అంత తీసుకోవటం వల్ల సుగ్రీవుడు కొండల్లో తిరగాల్సి వచ్చింది. చివరికి ఏదైతే మనస్పర్ధగా స్టార్ట్ అయిందో అది ద్వేషంగా మారింది. ద్వేషము వాలిని చంపించేటట్టు చేసింది. సుగ్రీవుడే కదా వాలిని చంపించింది. చిన్న మనస్పర్ధగా స్టార్ట్ అయింది, ఎక్కడి దాకా వెళ్ళింది? చంపించుకోవడం వరకు స్టార్ట్ అయింది. అయితే వాలి చనిపోయిన తర్వాత సుగ్రీవుడు ఏడుస్తాడు, అయ్యో అన్నను అనవసరంగా చంపించుకున్నా నేను అని. వాలి రియలైజ్ అవుతాడు, సుగ్రీవా నువ్వు మంచివాడి వాడిని నేను గుర్తించలేకపోయాను, తార నా భార్య నాకు చాలాసార్లు చెప్పింది, కానీ ఆవేశంలో చేయలేకపోయా, క్షమించు నన్ను. ఇద్దరు రియలైజ్ అవుతారు. కానీ ఏం ప్రయోజనం? కాకపోతే ప్రయోజనం ఏంటంటే అంగదుని సుగ్రీవుడు బాగా చూసుకున్నాడు. దాని తర్వాత వాలి ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాజ్యాన్ని పరిపాలించాడు. ఇదే మనం లంకకి వెళ్దాం. రావణాసుడు చెయ్యని పనికిమాలిన పనులు ఏవీ లేవు, అన్ని పనికిమాలిన పనులే. రావణాసుడు చేసిన ఏకైక గొప్ప పని ఏంటంటే శివుడి మీద భక్తి పెట్టుకోవడం, తపస్సు చేయటం, కొన్ని వరాలు సంపాదించుకోవటం. కానీ ఆ వరాలని దేనికి ఉపయోగించాడు? దేశాన్ని నాశనం చేయటం కోసం, స్త్రీలను మోసం చేయటం కోసం, తన్ని లాక్కోవటం కోసం ఉపయోగించాడు. ఈ ప్రాసెస్లో సీతమ్మని తెచ్చుకున్నాడు. ఈ ప్రాసెస్ అంతటిలో విభీషణుడు చెప్తూనే ఉన్నాడు, తప్పు చేస్తున్నావు అని. కానీ సీతమ్మని తెచ్చినప్పటి నుంచి చెప్పాడు విభీషణుడు, ఎన్నో అపశకునాలు కనిపిస్తున్నాయి మనకి, సీతమ్మని తిరిగి ఇచ్చేసేయి, మంచి పని కాదు ఇది, నువ్వెవడా నాకు చెప్పడానికి అని అన్నాడు. లాస్ట్కి రాముడు యుద్ధం చేయటానికి సన్నద్ధుడయ్యాడు, అటు పక్కన వెయిట్ చేస్తున్నాడు సముద్రానికి ఆవల సైడున ఒడ్డున అని అంటే
అప్పుడు కూడా వెళ్ళి చెప్తాడు. అందరి ముందు చెప్తే ఫీల్ అవుతాడేమో రావణాసుడు ఈగో ప్రాబ్లం అని చెప్పి, అన్న నా మాట వినవయ్యా, ఇచ్చేయని అంటాడు. పో అంటాడు. అందరు ముందు చెప్తాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, సీతని రాముడు అంటే ఏమనుకుంటున్నావో, నువ్వు తన్నులు తిన్నావు వాలితో, మర్చిపోయావేమో రావణ, నువ్వు తన్నులు తిన్నావు, వాడంటే నీకు భయం, అలాంటి వాడిని ఒక బాణంతో చంపాడు. అలాంటి రాముడితో పెట్టుకుంటున్నావు. రాముడి బాణం ఎవరినైనా నువ్వు గెలచచ్చు, కానీ అప్రమత్తంగా ఉన్నవాడిని గెలవడం చాలా కష్టము. అంటే ఎప్పుడు అలర్ట్గా ఉన్నవాడిని, రాముడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు, వాడిని నువ్వు గెలవలేవు అని చెప్తాడు. చెప్తే అక్కడున్న రాక్షస మంత్రులు, విభీషణుడు, ఇంద్రజిత్ అందరూ విభీషణుని అవమానిస్తారు, హీనమైన మాటలు మాట్లాడి. రావణాసురుడు కూడా నా తమ్ముడు కాబట్టి బతికిపోయావు, నువ్వు లేకపోతే చంపేసేవాడిని, నేను వెళ్ళిపోయి ఎక్కడికన్నా అంటాడు. ఇంకా నీ కర్మ ఎవడేం చేస్తాడని చెప్పి వెళ్ళిపోతాడు విభీషణుడు. విభీషణుడు అటు వెళ్ళాడు. కుంభకర్ణుడు ఇక్కడ ఉన్నాడు. కుంభకర్ణుడు ఏం చేస్తాడు, లాస్ట్కి నిద్ర లేపిన తర్వాత, కుంభకర్ణ పోయి రాముడితో యుద్ధం చేయి. ఎవరన్నా సీతను తీసుకొని వస్తారా? ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నావు? నువ్వు సీతను తీసుకొచ్చేటప్పుడు ఎవరితోన్నా మాట్లాడావా? ఎవరిని అడగలేదు. ఇప్పుడు మాత్రం రాముడితో యుద్ధం చేసేటప్పుడు మాత్రం అందరి సహాయం కావాలా నీకు? తప్పు కాదా ఇది? కానీ విభీషణుడిలా నేను వెళ్ళిపోను, నువ్వు నా అన్నవి కాబట్టి, నీతో కలిసి బతికాను కాబట్టి నీ కోసం పోరాడతాను అని పోరాడాడు, చనిపోయాడు. లాస్ట్కి బతికింది ఎవరు? విభీషణుడు ఒక్కడే బతికిపోయాడు. మీరు గమనించండి, రాముడికి లక్ష్మణుడికి భరతుడికి, శత్రుఘ్నుడికి భరతుడికి, కైకకి మందరకి దశరథుడికి, వాలికి సుగ్రీవుడికి, ఈ లంకా సోదరుల మధ్యలో వీళ్ళందరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయా లేదా? ఉన్నాయి, వచ్చాయి ఎక్కడో. ఇన్ని మనస్పర్ధలు ఇప్పుడు మనమంతా మాట్లాడుకుంది మనస్పర్ధల గురించే. లంకా సోదరుల యొక్క మనస్పర్ధ ఏ స్థాయికి వెళ్ళిందనంటే, విభీషణుడు బ్రతికిపోయాడు, మిగతా ఇద్దరు సోదరులను వదిలేశాడు. వాళ్ళ చావు తర్వాత కూడా వాళ్ళు నా వాళ్ళు అని చెప్పుకోలేదు విభీషణుడు. రావణాసుడు చనిపోయేట్లు పడుంటే వాడికేంటి నేను తలకొరి పెట్టేది, వాడు నా అన్న కాదని అన్నాడు. అప్పుడు రాముడు చెప్తాడు, మరణాంతాని వైరాని, చావుతో వైరం చనిపోయింది, అక్కడ ఉన్నది ఒక శరీరం, దానికి నువ్వు అంత్యక్రియలు చేయాలని చెప్పి నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా అంటాడు. నిన్నెప్పుడైతే నా సోదరుడు అనుకున్నాడు, రావణుడు నా సోదరుడు అయిపోయాడు, నేనే చేస్తాను అంత్యక్రియలు అంటాడు. అప్పుడు విభీషణుడు నీకెందుకులే ఆ పాపం, నేనే చేస్తానని చెప్పి చేస్తాను. అంటే చివరికి తల కొరివి పెట్టడానికి కూడా విభీషణుడు ఇష్టపడలేదు. చావు జరిగింది, చావు తర్వాత కూడా పరివర్తన జరగలేదు, బంధం నిలబడలేదు. ఇది మనస్పర్ధని మనం పెద్దది చేసుకుంటే వచ్చే లాభం. ఎదుటి వ్యక్తి చెప్తున్న మంచిని గుర్తించలేక వారిని అవమానిస్తే మనకు కలిగే నష్టం. వాలి సుగ్రీవులది తీసుకున్నామనంటే, సుగ్రీవుడు చేసింది తప్పే, వాలి చనిపోతాడు అని భయం వేసినా వాలికి అలా జరగదు కదా, బలవంతుడు కదా అని అనుకో ఉండాల్సింది. కానీ సుగ్రీవుడు ఎవరి గురించి ఆలోచించాడు? కంగారులో దేశక్షేమం గురించి ఆలోచించాడు. సో ఆయన తప్పు చేసినప్పటికీ మంచి కారణాల వల్ల చేశాడు. ఇదొక అర్థం చేసుకోలేకపోవడం, ఒక పొరపాటు. తప్పే కానీ పొరపాటు. కానీ వాలి చేసింది కోపంతో, కామంతో ప్రవర్తించాడు. కోపంతో సుగ్రీవుని నిలగొట్టాడు. కానీ సుగ్రీవుడి భార్యను ఎందుకు తీసుకోవాలి? తీసేసుకున్నాడు. సో కోపంతో, కామంతో ప్రవర్తించి దౌర్జన్యంగా ప్రవర్తించాడు. ఎదుటి వ్యక్తికి తను చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశాన్ని ఇవ్వలేదు. సుగ్రీవుడు నేను పొరపాటు చేశానన్నా, ఇది జరిగింది అని చెప్పుంటే, ఓకే నువ్వు ఈ పొరపాటు చేశావు కాబట్టి నీకు 10 రోజులు దేశ బహిష్కరణ, లేకపోతే 10 రోజులు నీల్ డౌన్ చేయి, లేకపోతే గోడ కుర్చీ వేయి, ఇలాంటి పనిష్మెంట్ ఏదో ఇచ్చిండు ఆ 4 రోజుల రూల్స్ ప్రకారం. అర్థమైందా? ఆయన చేసిన తప్పు పెద్ద తప్పేం కాదు. కానీ చిన్న దాంతో గోటితే పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు వాళ్ళు. నువ్వు ఏ స్థాయిలో నీ చుట్టూ ఉన్న బంధాలతో నీకొస్తున్న మనస్పర్ధలను ఏ స్థాయిలో రిజాల్వ్ చేసుకుంటావు అర్థం చేసుకో. అదే రాముడిని చూడండి. రాముడు ఏం చేశాడు? ఆ గొడవ వస్తోంది అని తెలిసిన వెంటనే దానికి చెక్ పెట్టేశాడు. అంటే రాముడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. అంటే రోగం తెచ్చుకున్న తర్వాత దాన్ని నయం చేసుకోవడం కన్నా రాకముందే నయం చేసుకోవడం మేలు అన్న సూత్రాన్ని రాముడు పాటించాడు. ఇక్కడ మనస్పర్ధ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఆపుదాం దీన్ని. ఇక్కడ ఆపి ఇద్దరి మధ్య ఒక డైలాగ్ ఏర్పడేటట్టు చేద్దాం, మాట్లాడుకునేటట్టు చేద్దాం. ఎదుటి వ్యక్తి మాట ఎప్పుడైతే వింటామో, అటు పక్క యొక్క పర్స్పెక్టివ్ మనం వింటామో, మనం ఆలోచన ధోరణి మారుతుంది. మనం అకామిడేటివ్గా, అంటే ఎదుటి వ్యక్తికి కూడా ఒక పాయింట్ ఉంది అని అర్థం చేసుకునే శక్తి మనకు వస్తుంది అనమాట. కానీ కైకమ్మ ఏం చేసింది? ఒక వ్యక్తి చెప్పిన చాడీలను వినింది, ఇంకొక వ్యక్తితో ఎంక్వైరీ చేయలేదు. అంటే చాడీలు, చప్పుడు మాటలు, కుట్రపూరితమైన మాటలు విని
అవే నిజమని భావించింది. కానీ తను భావించిన భయంతో దశరథుడి దగ్గరికి వెళ్ళో, రాముడి దగ్గరికి వెళ్ళో, లేకపోతే కౌశల్య దగ్గరకో, సుమిత్ర దగ్గరకో, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఇలా అంటోంది, ఇది నిజమై ఉంటుందా అని ఎంక్వైరీ చేస్తుంటే, మనకు ఎవరన్నా వచ్చి ఒకరి గురించి ఒకరు చాడీలు చెప్పినప్పుడు మనం నిర్ణయం తీసుకోకూడదు. వారి పట్ల ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాం. నేను లేటుగా వచ్చాను. నేను లేటుగా వచ్చినప్పుడు హైదరాబాద్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది, అందుకే లేటుగా వచ్చాను. మరుసటి రోజు మీరు లేటుగా వచ్చారు. అప్పుడు నేను అమ్మోగా లేటుగా వచ్చాడా, ప్రతిరోజు అంతే ఏదో కారణం చెప్తాడు. వాడి క్యారెక్టర్ ఎంత. ఈ రెండింటికి తేడా చూసారా? నేను తప్పు చేస్తే పొరపాటు, ఎదుటి వ్యక్తి తప్పు చేస్తే అలవాటు. ఈ ధోరణి వల్లే మన రిలేషన్స్ చాలా మటుకు దెబ్బతింటాయి. భార్యాభర్తలు తీసుకోండి, తల్లి పిల్లలు తీసుకోండి, ఎంతమందిని తీసుకోండి. ఇదంతా మనకి ఏం నేర్పిస్తుందంటే, నీ సమస్యను నువ్వు ఏ స్థాయిలో పరిష్కరించుకుంటావో ఆ పరిణామాలు నువ్వు అనుభవించాలి. మరికి దీని సూత్రం ఏంటి? మేము చక్కగా దీనికి ఒక సూత్రాన్ని కనుక్కున్నాం. సొల్యూషన్ రామ్, RAM రామ్. ఓకే, ఏంటది? ఆర్ అంటే రియలైజ్. కాన్ఫ్లిక్ట్ వస్తోంది, తప్పు జరుగుతోంది అని తెలుసుకో. మొదటిది. తెలుసుకోకపోతే ఎవడేం చేయగలుగుతాడు? నువ్వు అంగీకరించే పొజిషన్లో ఉండగలగాలి. రెండోది అపాలజైజ్. అపాలజైజ్ అంటే క్షమించమని అడగగలగాలి. క్షమించమని అడగడం అంటే కాళ్ళ మీద పడి అడగనక్కర్లా. ఓకే, ఈ తప్పు జరిగిపోయింది, బహుశా నేను అలా ఉండిండకూడదు అని వాళ్ళతో వెళ్ళి మాట్లాడటము. ఐస్ బ్రేకర్ అంటాం కదా, మాట్లాడకుండా ఉన్న ఆ పరిస్థితిని తొలగించి మాట్లాడడం స్టార్ట్ చేయటం. క్షమించగలిగే అడిగే ఉదారత నీకుంటే వెళ్ళి అడుగు. అడగలేకపోతే కనీసం వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేయి. ఎం అంటే మెండ్. నిన్ను నువ్వు మార్చుకో, ఇంకోసారి ఇలా జరగకుండా. సో రియలైజ్, అపాలజైజ్, మెండ్, రామ్ అని పెట్టాను. ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏదైనా కానీ ఈ 3 సూత్రాలతో మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఈ రియలైజేషన్, రామ్ అన్న ప్రిన్సిపల్ నువ్వు ఏ స్థాయిలో అనుభవిస్తున్నావు అది అన్నది దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. అంతే కదా. విభీషణుడు చావు తర్వాత ఉపయోగించాడు, అక్కడ ఏం లేదు. ఇక్కడ చనిపోతున్నప్పుడు ఉపయోగించాడు, కొద్దిగా బెనిఫిట్ ఉంది. రాముడు ముందు నుంచి అదే ఉపయోగించుకుంటున్నాడు. కైకమ్మ ఉపయోగించలేకపోయింది, భర్తను కోల్పోయింది. ఉపయోగించింది, కొడుకు నిలబెట్టుకుంది. సో చూసారా, ఈ వైవిధ్యంగా ఈ ఒక్క కాన్సెప్ట్లో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అన్న కాన్సెప్ట్ మనకి ఎన్ని షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ స్టోరీస్ ఉన్నాయో రామాయణంలో. సో మనం ఎక్కడో ఒక చోట ఫిట్ అవుతాం. సేమ్ థింగ్ మహాభారతంలో కూడా ఉంది. పాండవులు కౌరవుల మధ్య తీసుకోండి. అండ్ ఇప్పుడు రామాయణం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు రావణుడి దాకా వచ్చారు కాబట్టి ఒక ప్రశ్న. ఎందుకంటే ఎంత దాకా వచ్చినా, ఎంతమంది చెప్తున్నా కూడా స్టిల్ రావణుడు చాలా మందికి హీరో. ఆ హీరో ఎందుకు అంటే అనేక మాటలు చెప్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఒకరు చెప్పేది ఏంటంటే, సీతమ్మని అశోకవనంలో అన్ని రోజులు కూర్చోబెట్టినా కూడా అట్లీస్ట్ ముట్టు కూడా ముట్టలేదు, అటువంటి వాడు రావణుడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. దీని వెనుక ఏముంది అనేది మీ ద్వారా ఒకసారి తెలియజెప్తే బాగుంటుందని. ఇప్పుడు రావణాసురుడు సీతమ్మని అశోకవనంలో కూర్చోబెట్టాడు, తాకలేదా అంటే మీరు ఆయన చరిత్ర చూడాలి ఫస్ట్. ఆయన వేదవతి అన్న ఆవిడ, వేదవతి అనే కాదు, ఒకరోజు బ్రహ్మగారి దగ్గర అంటే రంభ ఇంద్రుడి దగ్గరికి, నలకూబరుడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. నలకూబరుడి దగ్గర డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్తుంటుంది ఆవిడ. వెళ్తుంటే ఈ రావణాసురుడు హెలికాప్టర్లో వెళ్తూ ఉంటాడు. చూస్తాడు, చూసి బలాత్కారం చేస్తాడు. బలాత్కారం చేస్తే అలానే తిరిగి వెళ్తుంది ఆవిడ. వెళ్ళినప్పుడు నలకూబరుడు చూసి శాపం ఇస్తాడు. ఏం శాపం ఇస్తాడంటే, ఏ స్త్రీనైనా ఇష్టం లేకుండా ముట్టుకున్నామంటే నీ తల 1000 వక్కలైపోతుంది. బ్రహ్మగారు కూడా దీన్ని ఆమోదిస్తారు. అందుకు రావణాసురుడికి భయం. ఎందుకు భయం? బ్రహ్మ ఇచ్చిన వరం ఈయనకు పనిచేస్తుంది కదా. ఈయన బలవంతుడిగా అయ్యాడు, అస్త్రాలు పనిచేస్తున్నాయి, శస్త్రాలు పనిచేస్తున్నాయి, ఆయుధాలు పనిచేస్తున్నాయి, ఏరోప్లేన్లు పనిచేస్తున్నాయి, 10 తలలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి కదా. అంటే బ్రహ్మ చెప్పింది పనిచేస్తుంది. మరి అదే బ్రహ్మ ఆమోదించింది కూడా పనిచేస్తుంది కదా. అందుకు ఆయనకు భయం. ఇప్పుడు నేను 10 రూపాయలు మీకు ఇచ్చాను ఈరోజు చారిటీగా, గొప్పవాడిని. మీరు నా గొంతు మీద కత్తి పెట్టారు, నేను 10 రూపాయలు ఇచ్చాను. ఇప్పుడు నేను దానం చేసినట్ట, మీరు నా దగ్గర నుంచి దౌర్జన్యం తీసుకున్నట్టు. రావణాసురుడికి జరిగింది ఏంటంటే, వాడు స్వతంత్రంగా సీతమ్మని తాకకుండా ఉండడం అంటూ ఏం జరగలేదు. శాపానికి భయపడి ఇలా ఎవడు చెప్పాడు ఈ మాట? రామాయణంలో ఉంది. ఎవడు చెప్పాడు ఈ మాట? రావణాసురుడు చెప్పాడు. ఎవడు చెప్తాడనంటే, యుద్ధకాండలో మహాపార్శ్వుడు అని అనుకుంటాను,
ఒక మంత్రి వచ్చేసి ఏంటి రావణ ఇంత గోల్ ఏంటి ఇదంతా, రాముడు వచ్చాడు సరే నువ్వు వెళ్ళు, నేను ఇంద్రజిత్తు మిగతా మంత్రులం అందరం కాపాడుతాం నిన్ను, పోయి సీతమ్మను బలాత్కరించు, నీకు కావాల్సినట్టు సంతోషపడు, మేము అడ్డుకుంటాం, ఏది నువ్వు ఇట్లా అని అంటాడు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళలాగే ఓకే ఇంత మంచిగా ఉండకూడదు రావణ నువ్వు అని అంటారు అనమాట. అంటే అప్పుడు చెప్తాడనమాట, మై డియర్ ఫ్రెండ్ ప్లీజ్ స్టాప్, అది కాదురా స్వామి నా పరిస్థితి ఏంటంటే నేను ఇష్టం లేకుండా ఏమైనా ముట్టుకున్నాడే నా తల వెయ్యి ఒక్కలైపోతుంది, నా ప్రాణం పోతుందని భయం నాకు. రావణాసురుడు నిజంగా హీరో అయితే హీరో లక్షణం ఏంటో తెలుసా, అడవిలో ఉన్నప్పుడు కరదూషణులని 14,000 మంది రాక్షసులు యుద్ధానికి వస్తే రాముడు లక్ష్మణుడిని వెనకబెట్టి తను యుద్ధం చేశాడు. అవును, రాముడు దండెత్తి వస్తే తన ఫ్యామిలీని కాపాడుకొని తన కామం కోసం తన సుఖం కోసం వాళ్ళ ఫ్యామిలీని బలి చేయకుండా మిగతా వాళ్ళందరినీ కాపాడుకొని రామ నాతో యుద్ధం చేయించాలి నువ్వు, మన ఇద్దరు ఎవరు గెలిస్తే వాళ్ళది అని అనిండాలి రావణాసురుడు. రావణాసురుడు ముందు రాలేదు, చివరొచ్చాడు. ముందు పోయి నిలబడి శత్రువులను ఎదుర్కొని గెలిచినవాడు లీడరా, తన కామం కోసం తన స్వార్థం కోసం తన ఫ్యామిలీని, బంధువుల్ని, రాజ్యాన్ని, సైనికులని, సైన్యాన్ని, ఎంతోమంది స్త్రీలని విధవల్ని చేసిన రావణాసురుడు హీరోనా? ఇప్పుడు నేను ఇది చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి రావణాసురుడు హీరో అవ్వచ్చు. ఇక్కడ నా ప్రయత్నం రావణాసురుడిని వాళ్ళ మనసుల్లోంచి తుడిచివేయటం కాదు. రామాయణంలో ఏముంది, రావణాసురుడికి ఆధారం రామాయణం అయినప్పుడు అదే రావణాసురుడి గురించి అదే రామాయణంలో ఏముందో కూడా తెలుసుకోవాలి కదా. అది చెప్తున్నాను అంతే. దీని తర్వాత కూడా నువ్వు రావణాసురుడిని ఫోటో పెట్టుకో, హీరోని చేసుకో, వాళ్ళకి నీ కొడుకులకు ఆ పేరు పెట్టుకో, నీ కూతుర్లకు శూర్పణఖ అని పేరు పెట్టుకో, ఏదైనా చేసుకో, నువ్వు నాకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదు దాంతో. నా పాయింట్ ఏంటంటే నువ్వు ఆ రామాయణాన్ని క్షుణ్ణంగా పరిశీలించు. అంతే. ఏదో హీరో అనుకుంటున్నావు, ఆ హీరో గురించి పూర్ణంగా తెలుసు నీకు. వాడు హీరో అయినప్పుడు వాడి గురించి పూర్తిగా తెలియాలి కదా. పూర్తిగా తెలియకుండా హీరో ఎట్లయితావు? ఖచ్చితంగా. సో వెన్ యూ ఆర్ హ్యావింగ్ ఎ రోల్ మోడల్ యూ హ్యావ్ టు నో అబౌట్ హిమ్ కంప్లీట్లీ. నాకు రాముడు రోల్ మోడల్, నేను ఖచ్చితంగా రాముడి గురించి అంతా తెలుసుకుంటాను. నీకు రావణాసురుడు రోల్ మోడల్, కంప్లీట్గా తెలుసుకో. ఆ ప్రయత్నం చేయకుండా రోల్ మోడల్ అని క్లెయిమ్ చేసే హక్కు నీకు ఎక్కడుంది? నీకు వాడి గురించి చదవకుండా వాడు నా రోల్ మోడల్ అని చెప్పే హక్కు లేదు. గుడ్డిగా ఎవడో చెప్పాడు, ఎవడో సినిమా తీశాడు, ఆ సినిమా చూడడం వల్ల నేను వాడు నాకు హీరో అని అన్నావంటే దాన్ని పైత్యం అని అంటారో లేకపోతే ఇంకేమంటారో వాళ్ళ విచక్షణకు వదిలేస్తున్నాను. మీరు సినిమాల గురించి అన్నారు కాబట్టి సినిమా రామాయణానికి అసలు రామాయణానికి చాలా తేడా ఉంది. మొన్న కాంక్లేవ్లో కూడా చెప్పాను, సినిమా రామాయణం వేరు. సినిమా అన్నది ఒక బిజినెస్. సినిమా ఎవడు చారిటీకి తీయడు. ఏ ఎలిమెంట్ పెడితే వాళ్ళకి డబ్బులు 2 రాళ్ళు ఎక్కువ వస్తాయో అని తీసుకుంటారు. అండ్ దాంతోపాటుగా వాడి అభిప్రాయాలను కూడా దాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంటారు. సినిమాటిక్ లిబర్టీ అనే పదాన్ని వాడతారు. మనం ఏదన్నా ప్రశ్నించామంటే ఇది క్రియేటివ్ లిబర్టీ, సినిమాటిక్ లిబర్టీ అంటారు. దాన్ని మనం ప్రశ్నించాలా లేదా అన్నది నేను పక్కన, కానీ అటు పక్కన వ్యక్తి ఉద్దేశం ఏంటి? డబ్బు. అంతే, ఫైనల్ డబ్బు కావాలి వాడికి. డబ్బు కావాలనుకుంటే కొంచెం మసాలా యాడ్ చేసుకుంటాడు. అర్థమైందా? నువ్వు దాన్ని నిజమని అనుకుంటే ఎలాగా? నీకు ఆధారం ఏంటి? ఇప్పుడు నీ చరిత్ర గురించి ఆధారం ఏంటనంటే నీ తాత ముత్తాతలు చెప్పింది ఆధారం అవుతుంది తప్ప ఆ పక్కింటోడో నీకు శత్రువు ఎవడో ఒకడు వచ్చేసి మీ తాత అడుక్కునేవాడరా రోడ్డు మీద గుడి ముందు, ఆయన తర్వాత ఆ గుడి ముందు మెట్ల నుంచి గుడిలోకి వచ్చాడు, మెట్లు అడుక్కుంటున్నాడు, ఇది నీ చరిత్రరా అంటే నమ్మినామంటే అంటే మన విచక్షణ ఏముంది ఇంకా? అంతే కదా. ఎవడో వచ్చి మీ తాత అడుక్కున్నవాడరా అంటే నువ్వు దాన్ని నమ్ముతున్నావు అంటే ఇప్పుడు అదే కదా జరుగుతుంది బ్రిటిషర్స్తో కూడా. వాళ్ళు వచ్చి మీరు కోతుల నుంచి పుట్టారా అంటే అవును కాబోలు మేము కోతుల నుంచే పుట్టామని అనుకుంటున్నాం అనమాట. మనకు వాళ్ళ తాత ముత్తాతలు కోతులు కావచ్చు, మన తాత ముత్తాతలు కోతులు కాదు. మనం మనుషుల్లో నుంచే పుట్టాము. వాళ్ళు ఆ జెనెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మ్యూటేషన్స్ జరిగి అందుకే వాళ్ళకి ఇప్పటికి కూడా కోతి బుద్ధులు ఉన్నాయి. వాళ్ళ దేశంలో ప్రశాంతంగా ఉండలేక ఆ దేశం మీద ఏ దేశం మీద పడి తిరుగుతూ ఉంటారనమాట. సో అలాంటి స్వార్థపూరితమైన సంకుచిత స్వభావమైన ఒక ఎక్స్ప్లాయిటేటివ్ అంటే ఒక వ్యక్తిని నేను అన్ని విధాలుగా ప్రలోభ పెట్టుకోవాలి అని ఆలోచించే వ్యక్తి నీకు ఎందుకు రీజన్ చెప్తాడు? అలాంటి వ్యక్తి నీకు ఆధారం అయితే దానికి నేను సమాధానం ఎందుకు చెప్పాలి కనుక నేను చెప్తే వింటావా నువ్వు? ఇది రావణాసుడి చరిత్ర. అండ్ బేసిక్గా మీరు చెప్తే వింటారా వినరా అనే విషయం పక్కన పెడితే అంటే ఈ కథ బాగా జనాల లోపలికి వెళ్ళిపోయింది. ఒకటి ఇది రావణుని కథనే అనేది, రామాయణం గురించి కాదు మాట్లాడేది. అయితే ఎవరైతే డిఫెండ్ చేయడానికి ఉంటారో డిఫెండ్ చేసేవాడికి అసలు విషయం తెలియట్లేదు. ఎందుకు? మాకు తెలిసినటువంటి రామాయణం ఇది మా ఎన్టీఆర్ నటించినటువంటి అసంపూర్ణ రామాయణమో అదేదో, దానిలో శివధనుర్భంగం చేసేటప్పుడు రాముడు సీతమ్మ ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు, ఓ రేంజ్లో తీశారు సినిమాని. మాకు తెలిసిన రామాయణం అంతమట్టుకే. ఆ తర్వాత అసలు రామాయణంలో రాముడు సీతను ఎప్పుడు చూస్తాడనే విషయం మీరు చెప్పాలి. అసలు రామాయణంలో సీతారాములు
సీతమ్మను రామచంద్రుడు దశరథుడు వచ్చిన తర్వాత చూస్తాడు. ఎస్. సినిమాల్లో ఇప్పుడు ఆ క్రియేటివ్ లిబర్టీని కూడా మనం ఎలా పాజిటివ్గా తీసుకోవచ్చో చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి రాముడు అన్న క్యారెక్టర్ ఉన్నాడు, అమోఘ అని ఒక వ్యక్తి ఉన్నాడు, దేశం కోసం పనిచేస్తున్నాడు. ఇప్పుడు అమోఘ్ జీవిత చరిత్రలో లేని చరిత్ర నేను ఏం చేస్తానంటే నేను ఒక పెయింటింగ్ వేస్తాను అమోఘ్ది పెయింటింగ్ వేసేసి ఆ అబ్బాయి కొంచెం జెండా కలర్లో ఉన్న షర్ట్ వేసుకునేసి ఒక జెండా పట్టుకునేసి హిమాలయ పర్వతం మీద ఇలా ఊపుతున్నట్టు ఒక చిన్న యానిమేషన్ చేస్తాను నేను. ఇది అమోఘ్ జీవితంలో ఎప్పుడూ జరగలేదు, కానీ ఇది యాక్సెప్ట్ చేయొచ్చా అని అంటే అమోఘ్ క్యారెక్టర్కి సంబంధించినంత వరకు ఇది సూట్ అవుతుంది. కాబట్టి దాన్ని నువ్వు చరిత్రలో అంగీకరించకపోయినా స్వభావంగా దాన్ని అంగీకరించవచ్చు నువ్వు. సో మనం ఎంతవరకు తీసుకోవాలి అనేటటువంటి ఒక ఇప్పుడు రాముడి గురించి సీతమ్మ చూసుకున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకేదో ప్రేమించుకున్నారని చెప్పాలనుకుంటున్నారు, ఏదో లవ్ స్టోరీ చూపించాలనుకుంటున్నారు. రాముడికి సీతమ్మకు లవ్ స్టోరీ జరిగింది ఎప్పుడంటే పెళ్లి తర్వాత. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ పెళ్లికి ముందు చూపిస్తేనే మసాలా ఉంటుంది కాబట్టి సినిమాల్లో పెళ్లికి ముందు చూపిస్తారు. ఎస్. రాముడికి సీతకున్న అంత డీప్ లవ్ స్టోరీ ఎక్కడ ఇప్పటిదాకా తీయలేదు, కానీ ఇప్పటిదాకా తీయలేదు. రాముడికి సీతమ్మకున్న ప్రేమ ఎలాంటిది అన్నది రామాయణం చూస్తుంటే ట్రస్ట్ మీ కళ్ళలో నీళ్ళలాగవు, నరాలు నిక్కపొడుచుకోకుండా ఉండవు. మీరు ఎలా చెప్తున్నారు, కానీ బయట మాట్లాడే మాటలు ఏంటంటే సినిమాల్లో కూడా అంటే సినిమా అని ఎందుకు అంటున్నానంటే దాని ప్రభావం నార్మల్ జనాల మీద చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను సినిమాల గురించి మరీ తీస్తున్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా నార్మల్ డైలాగ్ కూడా ఏంటంటే రాముడంతటి వాడే సీతమ్మను వదిలేసిండ్రా నేనెంత అనే డైలాగ్స్ చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మీరు అంటున్నారు అసలు వాళ్ళకు మించినటువంటి ప్రేమ లేనే లేదు అని. ఇక్కడ మాకు వినిపించేది అంటే ఇది అంటే ఇప్పుడు మనం సీతారాముల గురించి మనం మాట్లాడుకోవాలంటే మళ్ళీ అంటే ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను చాలా చోట్ల నేను. ఇప్పుడు సీతమ్మని రాముడు వదలాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే రాముడికి అనుమానం ఉండి కాదు. రాముడు రాజుగా ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నది పరిపాలన, ఈరోజు ఉన్నది పాలన. పాలన అంటే రూల్, నీ యొక్క ఆజమాయిషిని చెలాయించు. పరిపాలన అంటే నీకు 100 మంది ఉంటే 100 మంది నిన్ను ఆమోదించగలగాలి, అప్పుడే నువ్వు పరిపాలన చేస్తున్న రాజువి. ఇప్పుడు పాలన అంటే ఏంటి? 100 మందిలో 3 నిలబడితే ఒకడికి 30, ఇంకొకడికి 30, ఇంకొకడికి 31 ఓటు వచ్చింది అనుకోండి, 31 ఓటు ఉన్నవాడు గెలుస్తున్నాడు. మిగతా 69 ఓట్లు ఉన్నవాడు 69 మీకు నెగిటివే, వీడికి నెగిటివ్, కానీ మెజారిటీ గెలుస్తుంది. వీడిని ఎవరు నచ్చట్లేదు. ఇది పక్కన పెడితే ఆ రోజుల్లో ఉన్న సాంప్రదాయం అది, ఆ రోజుల్లో ఉన్న రూల్ అది. అందుకని రాముడు ఏమన్నాడు? భరత, లక్ష్మణ, శత్రుఘ్న మీరు ఒకటి తీసుకోండి, నేను వెళ్ళిపోతాను అన్నాడు. వాళ్ళు మేము చేయలేము ఇది అని అన్నారు. ప్లస్ వాళ్ళు ఏం చెప్పారంటే ఎవడో ఒకడు కూర్చుందని నీకెందుకయ్యా ఇదంతా అన్నారు. అంటే అలా రాజు ఉండకూడదు, ఇది నేను సంపాదించుకున్న రాజ్యం అయితే నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు. కానీ ఇది ఎప్పటి నుంచి వస్తుంది? బ్రహ్మ ఇక్ష్వాకు దగ్గర నుంచి వస్తుంది. ఇక్ష్వాకు దగ్గర నుంచి ఎటువంటి మచ్చలేని రాజ్యంలో నా వల్ల మచ్చ రాకూడదు కదా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళని నేను ఇగ్నోర్ చేశానంటే సీతమ్మ కనిపించిన ప్రతిసారి వాళ్ళలో అదే భావన కలుగుతుందా లేదా? భర్తగా నా భార్యను అలా చూస్తున్నారని తెలిసిన తర్వాత నేను తట్టుకోగలనా? తట్టుకోలేను. పోనీ సీతమ్మను వదిలి బతకగలనా? బ్రతకలేను. అందుకే మేము వదలను, మేము వెళ్ళము, మేము రాజ్యం చేయము, నువ్వే చేయాలి. సరే అయితే సీతమ్మని వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర వదిలిపెట్టిరండి, వాల్మీకి మహర్షి ఆశ్రమానికి పంపించాడు. ఎందుకు వాల్మీకి మహర్షి ఆశ్రమమే? వాల్మీకి పుట్టలో నుంచి పుట్టాడు, అంటే భూమిలో నుంచి పుట్టాడు. సీతమ్మ ఎక్కడ దొరికింది? భూమిలో దొరికింది. సో ఇద్దరికి తల్లి ఎవరు? భూమి. అంటే ఇద్దరు ఏమవుతారు? అన్నా చెల్లెలు అవుతారు. అన్నా చెల్లెలు అవుతారు కదా, అంటే పుట్టింటికి పంపించాడు. పుట్టింటిలో సేఫ్గా పెట్టాడు, అడవిలో క్రూరంగా వదిలేశాడు అని వదిలే ఎక్కడ లేదు రామాయణం. పుట్టింటికి పంపించాడు. వాల్మీకి కూడా రామాయణానికి ఏం పేరు పెట్టాడు? రామాయణం అని పెట్టలేదు, సీతాయా చరితం మహత్ అని వాళ్ళ చెల్లెల పేరు పెట్టుకున్నాడు. అంటే వాళ్ళిద్దరికి సంబంధం లేకుండా పెట్టుకున్నాడా? వాల్మీకి కూడా తెలుసు దట్ దెర్ ఈస్ దట్ రిలేషన్, భూమిలో నుంచే మేము వచ్చామని. ఇదంతా సరే, ఇప్పుడు మనం అనుకుందాము అడవిలో వదిలేశాడు, ఎవడి వల్ల ఎవరో ఒకరు కూశారు కదా, ఒకడే అని అనుకుందాం. కానీ ఎవడైతే స్పై రాముడికి వచ్చి ఇలా జరిగిందని చెప్పారో అక్కడున్న స్పైస్ అందరూ ఒకచోట కాదు రామా, చాలా చోట్ల విన్నామని అన్నారు. ఓకే, అంటే ఒకరిలో లేదు ఇది, చాలామందిలో ఉంది అని ఉంది. 2, రాముడు వదిలేశాడు, ఫైన్, రాముడు క్రూరుడు అని అనుకుందాం, ప్రస్తుతానికి అనుకుందాం. మీకు అందరికీ మరుసటి రోజు తెలిసింది కదా, ఏం చేశారు మీరు? ప్రజలందరూ బతికే ఉన్నారు కదా, పోయి రాముడిని అడిగారా? రామా సీతమ్మను అలా పంపించావు తప్పు,
అలా తప్పు చేయకూడదయా, మా కోసం మాలో ఒకరిద్దరు ఏదో అన్నారు కదా అని చెప్పేసి అలా పంపించేస్తే అలాగా, నువ్వు మా తండ్రివి, ఆవిడ మా తల్లి, ఒకడన్నా చెప్పాడా? అంటే ప్రజలకు ఏం కావాలి? అంటే పిల్లలకి ఏం కావాలి? తల్లిదండ్రులు విడిపోయి బతకడం కావాలి, అవునా కదా? సరే, నింద పడింది ఎవరి మీద? నింద పడింది ఎవరి మీద? సీతమ్మ మీద కదా. ఈరోజు మనం ప్రశ్నిస్తున్నది ఎవరిని? రాముడు కదా. అంటే తన భార్య మీద ఉన్న నిందని క్లీన్ చేసుకున్నాడు, ఆ నింద తన మీదకి తెచ్చుకున్నాడు. భర్తగా తను గెలిచాడు కదా, అవునా కదా? భార్య పట్ల తనకున్న ప్రేమని, చిత్తశుద్ధిని తను నిరూపించుకున్నాడు. ఈరోజు రాముడిని ప్రశ్నించే మనుషులు ఉన్నారు తప్ప సీతమ్మని ప్రశ్నించే మనుషులు లేరే. ఆ రోజు సీతమ్మని ప్రశ్నించే మనుషులు ఉన్నారు. కానీ రాముడు చేసిన చర్య వల్ల సీతమ్మ మీద ఉన్న నిందపై రాముడి మీదకి నింద వచ్చింది. రాముడు నా మీద ఏమైనా పర్లే, నా సీత మీద ఏమి ఉండకూడదని అనుకున్నాడు. ఈరోజు అత్తా కోడళ్ళ మధ్య జరిగే గొడవల్లో కూడా భర్త దూరకుండా మీ సావు మీరు సావండి అని అనుకునే భర్తలకి, భార్యని గౌరవించటము, భర్తని గౌరవించడం తెలియని వాళ్ళకి, లేకపోతే ఆదర్శంగా బతకాలనుకోకుండా ఉన్న వాళ్ళకి, అసలు ప్రేమ అంటే ఏంటో తెలియకుండా, వయస్సుతో సంబంధం లేకుండా, విచక్షణతో సంబంధం లేకుండా ఏది పడితే తిరుగుతూ, ఎలా పడితే అలా తిరుగుతూ ఉన్న వాళ్ళకి ఈ ప్రేమ ఎలా అర్థమవుతుంది? రామస్తు సీతయా సార్ధం విజహార బహూన్ ఋతూన్ మనస్వి తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత. వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారనంటే మనలాగా ఎప్పుడు ఒకటే ఎంజాయ్మెంట్ కాదు, ఋతువును అనుసరించి ఎంజాయ్ చేశారు. ఏ సీజన్లో ఎలాంటి ఎంజాయ్మెంట్ ఉండాలో అలాంటి ఎంజాయ్మెంట్ చేశారు. అది ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు అరణ్యవాసానికి ముందు ఎంజాయ్ చేశాం మేమని సీతమ్మ చెప్తుంది. అర్థమైందా? ఎందుకు అలాంటి నిత్యం హృది సమర్పిత. రాముడి హృదయం సీతలో, సీత హృదయం రాముడిలో ఉండేది. అసలు సీతారాములు మనసుతో మాట్లాడుకునే, కళ్ళతో మాట్లాడుకునేవారు, మనసుతో చూసుకునేవారు. నువ్వు మనసుతో చూడు. మనసును చూడమంటే గుండెను చూస్తాం మనం, ఫిజికల్ హార్ట్ని. అసలు మనసు అంటే ఏంటో తెలియదు మనకు. మనసుతో రాముడు సీతను చూసేవాడు, సీత రాముని చూసేది. వాళ్ళ కళ్ళతో మాట్లాడుకునేవారు. ఇలాంటి ప్రేమ అర్థమవుతుందా? పోనీ ఇదంతా ఫ్యామిలీ గొడవ అనుకుందాం. పోనీ సీతమ్మ రాముడి మీద ఏమైనా కంప్లైంట్ చేసిందా అంటే, తిరిగి తను భూమిలోకి వెళ్ళిపోతున్నప్పుడు తను చెప్పిన మాటలు రెండే రెండు. నేను రాముణ్ణి తప్ప మిగతా వాళ్ళని ప్రేమించని దాన్నైతే, ఈ విషయం రాముడికి స్పష్టంగా అర్థమై రాముడు నన్ను సంపూర్ణంగా అంగీకరించిన వాడైతే భూమి నాకు దారి ఇవ్వు అంటుంది. అంటే సీతమ్మ ఏం చెప్పింది? నేను రాముడికే చెందిన దాన్ని, ఈ విషయం రాముడికి స్పష్టంగా తెలుసు, నా మీద ఎటువంటి అనుమానం లేదు, ఈ రెండు నిజమైతేనే భూమి నాకు దారి ఇవ్వనింది. భూమి దారిచ్చింది. తన భర్త మీద ఉన్న నిందని తను కూడా క్లీన్ చేసుకుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటనంటే, ఎవడిష్టం వచ్చినట్టు వాడు పర్స్పెక్టివ్ కాదు ఇది. ఇది ఒక నిలువు దోపిడీ. ఎందుకనంటే వాళ్ళ అజమాయిషి, వాళ్ళ పబ్బం గడవటానికి ఈ అబద్ధం ప్రజల్లోకి వెళ్ళాలి. ఇది వెళ్తేనే వాళ్ళ యొక్క ఉనికి సాగుతుంది. అందుకని ఇది చేసుకుంటున్నారు వాళ్ళు. ఖచ్చితంగా ఇది రామాయణంలో ఉంది. ఇది ఎందుకు చదవట్లేదు? నీకు రామాయణం చదివే ఓపిక, తీరిక లేదు కాబట్టి అటువంటి వ్యక్తులు మాట్లాడిన మాటలకు బలవ్వాల్సి వస్తుంది. మనం రాముడు అంటే అర్థం కాక, సీత అంటే అర్థం కాక కూర్చుంటున్నాం మనం. ఒక్కసారి ఓపిక చేసుకునేసి ఆ ఘట్టాన్ని ఒక్కటి చదువు. సీత అగ్ని ప్రవేశం, సీత అగ్ని పరీక్ష. సీతకు అగ్ని పరీక్ష జరగలేదు, సీత అగ్ని ప్రవేశం చేసింది. ఎందుకు చేసింది? పరీక్షకు ప్రవేశానికి చాలా తేడా ఉంది. పరీక్ష ఈజ్ ఫోర్స్ఫుల్, యూ మస్ట్ రైట్. ప్రవేశం ఈజ్ వాలంటరీ. తను వాలంటరీగా ఎంటర్ అయింది. ఎందుకు ఎంటర్ అయింది? సరిగ్గా చదువు. వాలిని రాముడు చెట్టు చాటు నుంచే చంపాడు. ఎందుకు చదివాడు? రామాయణం చదువు. నువ్వు రామాయణం చదువుకోకుండా ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని అనుకున్నావు అంటే ఇలాంటి వాళ్ళు వస్తారు. ఇలాంటి వాళ్ళు వచ్చి నిన్నే కాదు, నీ తర్వాత వచ్చే నీ సంతతిని మొత్తం పాడు చేస్తారు. దానికి బాధ్యుడు ఎవడు? రాముడి ప్రేమ, సీతమ్మ ప్రేమ అర్థం కావాలంటే రామాయణం సుందరాకాండ కూడా చదవండి. కారుణ్యే నా నృశంసేన శోకేన మదనేన చ. రాముడికి సీత అంటే 4 విధాలుగా ఇష్టం. కారుణ్యము, అనృశంసము, శోకము, మదనము. స్త్రీ ప్రణష్టేది కారుణ్య. అయ్యో, ఒక స్త్రీ నన్ను ఆశ్రయించిందని నేను పోగొట్టుకున్నానే అని కరుణ అంటే కంపాషన్, జాలి. పత్ని నష్టేది మదని అంటే నా భార్యను పోగొట్టుకున్నానన్న కామం. ప్రియురాలను పోగొట్టుకున్నాను అని ఒక బాధ. ఇలా రాముడికి 4 రకాలైన బాధలు సీతమ్మను వదులుకోవడం వల్ల వచ్చినాయి అన్నమాట. మనకి మన భార్యను వదిలితే ఎప్పుడు భార్య ఊరికి పోతుందా, ఎప్పుడే సినిమాకి పోదామా, ఏ మందు బాటిల్ తెచ్చుకొని తాగుదామా, లేకపోతే ఫ్రెండ్ ఇంటికి ఎక్కడికి వెళ్దామా, ఏ సినిమా చూసుకుందామా, నెట్ఫ్లిక్స్ చూసుకుందామా అని బతుకుతున్న ఈ రోజుల్లో భార్య తనకు దూరంగా ఉంటే ఒక కారణం చేత కాదు,
4 కారణాల చేత బాధపడుతున్నాడు. హనుమంతుడు నీ సీతమ్మ రాముడికి నేను గుర్తున్నానా అని కావాలని అడిగితే ఏంటమ్మా అలా అంటావు, నిద్రపోతూ ఉంటాడు, సడన్గా లేచి సీత 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 అని నడుస్తాడు, ఒంటి మీద పాములు పాడుతూ ఉన్నా, బలులు పాకుతూ ఉన్నా, పురుగులు పాకుతూ ఉన్నా, అసలు ఏం స్పర్శ తెలియట్లేదు రాముడికి, తినట్లేదు తాగట్లేదు, సీత సీత సీతమ్మ రాముడికి దూరం ఉన్న 10 నెలలు రాముడు అనుభవించిన క్షోభది. ఒకరోజు నిద్ర మాని చూపించి నీ భార్య ఊరిపోతే, భార్య ఊరికి పోయిన తర్వాత ఒకరోజు నిద్ర మాని చూపించు, భార్య పక్కన లేకపోతేనే ప్రశాంతంగా పడుకుంటున్నారు కదా ఈరోజు. అలాంటి వాడికి రాముడి ప్రేమ అర్థమవుతుంది, ఎలా అర్థమవుతుంది? అదంత ఈజీ కాదు, ఎఫర్ట్ పెట్టాలి. ఇంత చదివినా రామాయణాన్ని ఆ ఘట్టాన్ని చదివి ఆ ప్రేమని చదివి నరాలు నిక్కుపడుచుకుని దాన్ని అనుభవించి ఏడ్చడం తప్ప మనం సంపూర్ణంగా వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోలేము. అట్లీస్ట్ అలా ఉండాలన్న ప్రయత్నం చేయటం, అలాంటి ప్రేమ నాకు కూడా నా భార్య పట్ల ఉండాలి అని కోరుకోవడం వాళ్ళని తప్ప మనము దాన్ని సంపూర్ణంగా ఇమిటేట్ చేయలేము. ఇది అర్థం కాదు అందరికీ. ఎక్సలెంట్ అండి, చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ వాళ్ళకి తర్వాత చెప్తాను నేను, ఇది అయిపోయిన తర్వాత. ఇంకొక ప్రశ్న, శంభుక వధ అనే టాపిక్ గురించి, దాని గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఇది వాస్తవంగా జరిగింది అని కొంతమంది అంటారు, జరగలేదు అని చెప్పేసి ఇంకొంతమంది అంటారు. మీ వర్షన్. ఇప్పుడు శంభూక వధ అన్నది మనకు ఉత్తరాఖండలో వస్తుంది. సీతమ్మని పరిత్యాగం చేయడం కూడా ఉత్తరాఖండలో వస్తుంది. చాలామంది ఉత్తరాఖండ ప్రక్షిప్తం అని అంటారు, అంటే అడిషన్ అని అంటారు తర్వాత. కానీ మనకు చాలా ఆధారాలు ఉన్నాయి, అది వాల్మీకి మహర్షి రాశాడని మనం చాలామంది విశ్వసిస్తారు. సో అలా మనం విశ్వసించినప్పుడు మనం శంభూక వధ జరిగిందనే తీసుకోవాలి. శంభూక వధ జరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు మీరున్నారండి, రోడ్లో మనం వెళ్తున్నాము, ఒక రోడ్లో వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ మనం ట్రావెల్ చేయాలన్నది ఒక రూల్. ఒకడు బైక్లో స్పీడ్గా రైట్ సైడ్ వస్తున్నాడు, ఇప్పుడు వాడిని పోలీస్ ఆపాలా లేదా? ఖచ్చితంగా. ఎందుకు ఆపాలండి? రూల్స్ పాటించట్లేదు, వాడి ద్వారా పక్కవాడికి ఇబ్బంది, వాడికి ఇబ్బంది. ఓకే, ఇదే అమెరికాకి వెళ్దాం. అమెరికాలో రూల్ రివర్స్ తెలుసు, అక్కడ రైట్ సైడ్ వెళ్ళాలి అందరూ. రైట్ సైడ్ వెళ్ళకుండా వాడు ఆపోజిట్ వస్తే అప్పుడు పోలీస్ ఆపుతాడా లేదా? ఆపుతాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ పోలీస్ కరెక్టా, అక్కడ పోలీస్ కరెక్టా? ఇద్దరు కరెక్ట్. నీ దేశ కాల పరిస్థితులను బట్టి నియమాలు నిబంధనలు మారుతూ ఉంటాయి. నేను ఇండియాలో ఈ రూల్ పాటించాను కదా, అమెరికాకి వెళ్ళి అదే రూల్ పాటిస్తానంటే తప్పు. నువ్వున్న ఇదే కాలంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళటం వల్ల నీకు జరిగే శిక్ష ఇది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నేను రైట్ సైడే కారు నడుపుతాను, లెఫ్ట్ సైడ్ నేను నడపను అన్నావు అంటే అవదు. వాళ్ళు ఆపుతారు, పోలీసులు ఆపుతారు, నీ ప్రాణం కూడా పోతుంది. రామాయణంలో జరిగింది ఇది. నిబంధనలకి నియమాలకి విరుద్ధంగా శంభుకుడు ప్రవర్తిస్తున్నాడు, తలకిందులు వేలాడి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో దానికి శిక్ష ఏదో రాముడు దాన్ని విధించాడు. ఆ రోజు దాన్ని ఈరోజు మనం అన్నట్టు దళితుడో లేకపోతే ఈ కులం వాడు, ఈ వర్ణం వాడు, దీని గురించి కాదు సమస్య. వేదాన్ని పఠనం చేయాలంటే దళితులకు అది లేదా? దళిత్ అన్నవాడు ఆ రోజు లేదు కదా. అది దళిత్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వచ్చింది? ఆ రోజు లేదు. నేను అనేది ఏంటంటే, శూద్రులలో ఉన్న వాళ్ళు చాలామంది మన కాంక్లేవ్లో కూడా మనం మాట్లాడాము. ఎంతమంది శూద్రులుగా ఎవరెందుకు? వ్యాస మహర్షి ఎవరికి పుట్టాడండి? మత్స్యగంధికి పుట్టాడు. ఈరోజు మనం దళిత్ అన్న డెఫినేషన్ ఇస్తున్నామనంటే అది దానిలో కాదా? అవునా కాదా? అవును. మరి ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గం అని అంటామో ఆ వర్గానికి చెందిన వాళ్ళే కదా. వాల్మీకి ఏ వర్గానికి చెందినవాడు? ఈరోజు వాల్మీకి జయంతిని ఎవరు ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అలాంటి వాల్మీకి రాసిన రామాయణం గురించే కదా ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నాము. ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి రాముడిని కాపాడుకున్నారు. దానికి ఆధారం రామాయణం. ఎవరు రాసిన రామాయణం? సో దీన్ని ఒక కాస్ట్ బ్యాటిల్, రిలీజియన్ బ్యాటిల్గానో మార్చడం అన్నది అంత అంగీకరించాల్సిన విషయం కాదు. ఆ రోజు కరోనా ఉన్నప్పుడు మూతికి మాస్క్ లేకపోతే పోలీసులు కొట్టారు. ఈరోజు మూతికి మాస్క్ లేకపోతే పోలీసులు కొట్టట్లేదు. అంటే పోలీసులు తప్ప అది కాదు, మారిన పరిస్థితుల కారణం. ఆ రోజున్న రాజ్యాంగాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తించిన తీరును నువ్వు చూడాలి తప్ప, నువ్వేదో ఒక రాజ్యాంగాన్ని రాసుకొని ఈ రాజ్యం ప్రకారం ఆ రాజ్యాంగం వారు చేసిన ప్రవర్తన తప్ప నువ్వు ఎలా చెప్తావు? అదేవిధంగా రాముడు ఆ రోజున్న వాళ్ళ రాజ్యాంగం ప్రకారం మనం చేసే పనులని చూశాడనంటే మనం ఒక్క పనిలోనే తప్పించుకోగలుగుతాం ఆయన దగ్గర నుంచి? ఆ రోజున్న రాజ్యాంగం ప్రకారం మనల్ని చూశాడంటే మనకు అన్ని కఠిన శిక్షలే కదా పడాల్సింది. ఆ రోజు రాజ్యాంగం అది, దానికి తగినట్టు రాముడు అక్కడ ప్రవర్తించాడు. ఈ రోజు రాజ్యాంగం ఇది, దీనికి తగ్గట్టు మనం ప్రవర్తిస్తున్నాం. నీ విచక్షణ, నీ యొక్క విఘ్నత ఎక్కడుంటుంది అని అంటే,
ఆ రోజుల పరిస్థితిలో అది జరిగింది. ఈ రోజు నేను దాన్ని ఎలా సమన్వయపరచుకోగలను, ఇది నువ్వు ఆలోచించాలి. రాముడు బాణం వేసి రావణాసురుని చంపాడు కాబట్టి నేను కూడా బాణాలతో వెళ్ళి యుద్ధం చేస్తాను నా బార్డర్లో సైనికులతో అంటే కుదరదు. అది ఈరోజు నువ్వు బుల్లెట్స్ ఉపయోగించాలి. మారుతున్న పరిస్థితులతో నువ్వు మారాలి అంతే తప్ప మాట్లాడేటప్పుడేమో నువ్వు ప్రోగ్రెసివ్గా ఉండాలి, మనం పురోగతి వైపు వెళ్ళాలి అని మాట్లాడుతూ ఇలాంటి పనులు చేయాలని 10 మందికి సలహా ఇస్తూ నువ్వేమో ఎక్కడో జరిగిన దాన్ని ఈరోజు రూల్స్ అప్లై చేసి రెట్రోస్పెక్టివ్గా ఎలా అప్లై చేస్తావు? నీకు ఈరోజు నేను బ్యాంకులో డబ్బులు వేయాలనంటే వడ్డీ వాడు ఎప్పటి నుంచి ఇస్తాడు? ఈ రోజు నీకు వేసిన రోజు నుంచి ఇస్తాడు తప్ప నీ బ్యాంక్ ఓపెన్ చేసిన రోజు నుంచి లేకపోతే నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన రోజు నుంచి నాకు వడ్డీ ఈ రోజు వేసిన దానికంటే ఇస్తాడా? ఏం లాజిక్ ఇది? మాటలేమో ప్రోగ్రెసివ్, చేతలేమో రెగ్రెసివా? అదంతా హర్షించదగిన విషయం కాదు. శంభూక వధను ఉపయోగించుకుని రాముడి క్యారెక్టర్ని ఎందుకు అలా తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారనంటే, ఒకటి వాళ్ళు సరిగ్గా చదవలేదు, 2 చదివినా అర్థం చేసుకోలేదు, 3 వాళ్ళని గైడ్ చేసిన వారు ఆ ధోరణిలో ఉన్నారు. ఎలాంటి ధోరణి అంటే ఆ ధోరణిలో ఉంటేనే వాళ్ళ పబ్బం గడుగుతుంది. అలాంటి వాళ్ళ చేత గైడ్ చేయబడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఇలా చెప్తున్నప్పుడు మనం దాన్ని ఖండించి తీరాలి. అంటే నేను అంత చెప్పాను కదా, అంత ఎక్స్పర్ట్ని కాదు. ఇంకా రామాయణాన్ని అధ్యయనం చేసిన ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. వాళ్ళని కూడా మీరు ఈ ప్రశ్న అడగండి, వాళ్ళు ఇంకా చక్కటి సమాధానాన్ని చెప్తారు. నా యోగ్యతను బట్టి నేను చేసిన రీసెర్చ్ గత 10-12 సంవత్సరాలుగా నేను చేస్తున్న రీసెర్చ్ని బట్టి నాకు అర్థమైంది ఇది. నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎంతో యూనో ఎక్స్పర్ట్స్ ఉన్నారు రామాయణంలో. వాళ్ళని అడగండి, వాళ్ళు కూడా చెప్తారు. కానీ ఎవ్వరూ ఈ నిందను హర్షించరు. ఇది నింద, నిజం కాదు. ఇది గుర్తుంచుకోవాలి. నిజానికి నిందకి చాలా తేడా ఉంది. అండ్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగినటువంటి అనేక ప్రశ్నలు అన్నీ కూడా ఎవరైతే రామాయణం కల్పితము అని చెప్పేసి మాట్లాడే వాళ్ళే, వాళ్ళు ఎవరు కూడా రామాయణాన్ని నమ్మరు. నా ప్రశ్న ఏంటి తెలుసా? రామాయణం కల్పితమనే ప్రశ్నానికి అనుకుందాం. రామాయణం కల్పితం అంటే రాముడు కల్పితమే కదా. లేని క్యారెక్టర్ బారిని వదిలితే ఏంది, లేకపోతే అనేది అదే. వాళ్ళ ప్రశ్నలు అన్నీ కూడా ఈ ప్రశ్నలు వేసేవాడు ఎవరి దగ్గరికి వెళ్ళైనా సరే నువ్వు రాముని నమ్ముతున్నావు, మరి రామాయణం జరిగిందంటున్నావు అంటే నేను నమ్మను అంటాడు. మరి నీకు ఎందుకు రాబీగా దుబ్బే అని చెప్పేయచ్చు, పర్లేదు, మీరు అస్సలు మొహమాట పడాల్సిన అవసరం లేదు. అట్లా రాముడు శంభుకుని చంపితే ఏంటి, రావణాసుని చంపితే ఏంటి, ఇంకొకరిని చంపితే ఏంటి, నీకెందుకు? రాముడే లేడు కదా. అంతే కదా. లేనోడు చెట్లు సృష్టిస్తాడు. అది. సో ఒకదానికి ఫిక్స్ అవ్వు, ఉన్నాడా లేడా. ఉంటే నమ్ము రామాయణం చదువు, ఉంటే రామాయణం ఆధారం చదువు, లేడు వదిలేసేయి, దీని గురించి మాట్లాడు, నీకు అవసరం లేదు. ఈ రెండింటి మధ్యలో కొట్టుకోకు, అంతే. అది చాలా గట్టిగా చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటిదాకా నేను అడిగిన ప్రశ్నలు కూడా నా ప్రశ్నలు కాదు. నేను మనస వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా నా రాముడు ఉన్నాడనే నమ్ముతా. నేను ఉన్నాడు, నమ్ముడు కాదు, ఉన్నాడు, వాస్తవం. అది ఇప్పటికీ ఉన్నాడు ఆయన. రామాయణానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఖచ్చితంగా తెలియాలి అని ఫస్ట్ నుంచి మనం అది మాట్లాడుతున్నాం. అయితే పిల్లలకు తెలియాలి అంటే ముందుగా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియాలి, వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది విన్నట్టుగా ఇంకెవరు చెప్పినా కూడా పిల్లలు వినరు అనేది నా నమ్మకం. ఎంత స్కూల్స్లో కావచ్చు, బయట ఇంకెవరు చెప్పినా కూడా పేరెంట్స్ చెప్పినంత బాగా ఎవరు చెప్పలేరు. వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళకి ఎవరు చెప్పినా ఎక్కదు. ఎస్. అండ్ రామాయణం విషయానికి వస్తే ఈ పేరెంటింగ్ గురించి అంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, అండ్ ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడున్న సరిపోతుందా? మనం పేరెంటింగ్ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, పేరెంట్స్ చెప్తే పిల్లలు బాగా వింటారని. మనం పెరిగిన వాతావరణంలో మన తాతమ్మలు నానమ్మలు మనతో పాటు ఉండేవారు, స్టోరీలు చెప్పేవారు, మన పేరెంట్స్కి కూడా టైం ఉండేది. పాపం ఇప్పుడు పేరెంట్స్కి అంత టైం ఉండట్లేదు. అండ్ రెండవది, ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే పేరెంట్స్ చెప్పిన దానికన్నా స్కూల్లో చెప్పిన ఫ్రెండ్స్ ఎక్కువ చెప్పిన మాటలు వింటున్నారు, అదే నమ్ముతున్నారు. ఇప్పుడు అమ్మ వచ్చేసి గొర్రె ఆడిందంటే వాడు నమ్మడు. కానీ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత గొర్రె రాది షీప్ అని అంటే షీప్ అని నమ్ముతాడు అనమాట వాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అమ్మ చెప్తే నమ్మడు, నాన్న చెప్తే నమ్మడు, స్కూల్లో ఫ్రెండ్ చెప్తే నమ్ముతాడు. సో అది పక్కన పెడితే పేరెంటింగ్ అని అన్నారు మీరు. పేరెంటింగ్కి మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, దాన్ని బట్టి మనం చూద్దాం. ఓకే. దశరథుడు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులు, వాలి అంగదుడు, రావణాసురుడు, అన్ని షేడ్స్ తీసుకుందాం. ఓకే. దశరథుడు రామచంద్రుడు లక్ష్మణస్వామి భరత శత్రుఘ్నులు పుట్టిన తర్వాత వాళ్ళని ఎలా పెంచాడు అంటే, సర్వే వేదవిదస్సూరా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై. ఇది దశరథుడు పెంచిన తీరు ఒక శ్లోకంలో చెప్పేశాడు వాల్మీకి మహర్షి. ఏంటి దీని మీనింగ్? సర్వే వేదవిద, వాళ్ళందరికీ వేదాన్ని నేర్పించారు. సూరాహ, నేర్చుకున్న దాన్ని ఆర్
సమస్య వస్తే దాన్ని పరిష్కరించుకునే యొక్క మనశ్శక్తిని ఇచ్చాడు. సర్వే లోకహితేరతాః, వాళ్ళు తెలుసుకున్నది వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ ఎందుకు ఉపయోగిస్తున్నారు? లోకహితం కోసం ఉపయోగిస్తున్నారు. సర్వే జ్ఞానోపసంపన్నాః, వాళ్ళు చదవాల్సిన ఇప్పుడు మన ఇంజనీరింగ్లు మెడిసిన్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా వాళ్ళకి చదివించాడు. వాటిని ఎలా ఉపయోగించారంటే నాలెడ్జ్, థియరటికల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ రెండింటిని ఇప్పించాడు. సర్వే సముదితా గుణై, ఇదంతా చేశాడు కదా అని చెప్పి వీళ్ళని ఇగ్నోర్ చేశాడా అంటే కాదు, వీళ్ళు ముద్దబోసిన మంచి గుణాలుగా తయారు చేశాడు, మంచి గుణాలు ఇచ్చాడు. మనం ఇది మన కాంటెక్స్ట్కి అప్లై చేసుకుందాం. సర్వే వేద విదః, ఫస్ట్ పేరెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే మీ శాస్త్రాలను మీరు చెప్పాలి. స్కూల్లో రామాయణం చెప్పనవసరం లేదు, ఇంట్లో రామాయణం ఒక శ్లోకం చెప్పు, ఒక పాదం చెప్పు, ఒక పదం చెప్పు, ఒక అక్షరం చెప్పు, ఒక క్యారెక్టర్ గురించి చెప్పు, ఒక మాట చెప్పు. నీ శాస్త్రం నీ పిల్లలకు దగ్గరైతే నువ్వు పిల్లలకు దగ్గర అవుతావు. నీ శాస్త్రం నీ పిల్లలకు దూరమైందా, నువ్వు నీ పిల్లలకు ఖచ్చితంగా దూరం అవుతావు, ఈరోజు రేపు. దశరథుడికి ఈ విషయం తెలుసు. సో శాస్త్రాన్ని, వేదాన్ని, మన పురాణాలని, మన ఇతిహాసాలని, మన శాస్త్రాలను మన పిల్లలకి దగ్గర చేసే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండాలి. అది రామాయణం కాదు, భగవద్గీత కాదు, భాగవతం కాదు, శివపురాణం కాదు, విష్ణు పురాణం, ఏదో ఒకటి మంచి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇది పేరెంట్స్గా ఫస్ట్ బాధ్యత. 2, సూరాహ, నీ పిల్లలు సమస్య వస్తే నువ్వు కుంగిపోయేసి వాళ్ళని భయపెట్టేటట్టు నువ్వు ఉండకూడదు. వాళ్ళకి సమస్య వస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి దాన్ని వాళ్ళు పరిష్కరించుకునేటట్టు చేయాలి. ఈరోజు పిల్లలకి 50 రూపాయలు ఇచ్చి నువ్వు పోయి కూరగాయలు తీసుకురాపో అనంటే ఆడు స్విగ్గీలో, జొమాటోలో, లేకపోతే ఫ్రెష్ బాస్కెట్, ఇంకో బాస్కెట్, జెప్టో ఇట్లాంటి వాటిలో ఆర్డర్ చేసి కూరగాయలు తెప్పించే యోగ్యత ఉంది తప్ప వాడికి ఆడక్కడికి పోయి ఏది పుచ్చు వంకాయ, ఏది పుచ్చు టొమాటో, ఏది మంచి టొమాటో, ఏది హైబ్రిడ్, ఏది ఆర్గానిక్ అడిగి తెలియదు. కూరగాయలు కొనడం నేర్పించాయా ఫస్ట్? నడుచుకుంటూ వెళ్ళి కూరగాయల షాపుకు కూరగాయలు కొనడం నేర్పించు. ఆ కూరగాయలు కేజీకి ఎంత ఉంది? కేజీ 30 రూపాయలు ఉందా? నెల ముందు అది ప్రియంగా ఉందా, లేకపోతే పెరిగిందా, ఏంది ఇది? ఇవి నేర్పించాలి ఫస్ట్. అప్పుడు వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు రేపు సమస్య వస్తే. ఇలా నువ్వు వాళ్ళ శక్తిని వాళ్ళకి అందించేటట్టు చెయ్యి. నువ్వు కొత్తగా చేయనక్కర్లా, వాళ్ళలో ఆల్రెడీ ఆ శక్తిని అది వాళ్ళకి తెలిసేటట్టు చెయ్యి. నెక్స్ట్, మంచి చదువుని ఇప్పించు. ఇంజనీరింగ్ చదివిస్తావో, డాక్టర్ చదివిస్తావో, లాయర్ చదివిస్తావో నీ ఇష్టం. ఆటగాళ్ళనే చేస్తావో, పాటగాళ్ళనే చేస్తావో, నువ్వు ఏదో ఒకటి చెయ్యి. కానీ దాంట్లో కూడా ది బెస్ట్ ఇవ్వు. నీ రెక్కలు ముక్కలు చేసుకునేసి నీ రక్తాన్ని చెమటగా మార్చి, ఇదే కదా డైలాగ్, రక్తాన్ని చెమటగా మార్చి నీ పిల్లలకు చదువుని అందించు. కానీ ఇవన్నీ దేనికి ఉపయోగపడాలి తెలుసా? లోకహితానికి ఉపయోగపడాలి. ఆ లోకంలో నువ్వున్నావు, వాడున్నాడు, సమాజం ఉంది, ప్రపంచం ఉంది. ఇవన్నీ లోకహితానికి ఉపయోగపడన్నాడు వాడు రాక్షసుడిగా తయారవుతాడు. వాడికి వచ్చినది ఏదైనా లోకహితం కోసం ఉపయోగపడిందా, మనిషిలా తయారవుతాడు. నీ పిల్లని మనిషిలా పెంచాలనుకుంటున్నావా, రాక్షసులా పెంచాలనుకుంటున్నావా? రావణాసుడికి అంతా ఉంది, కానీ లోకహితం లేదు, స్వార్థం ఉంది. అవునా కదా? రావణాసుడికి వేదం తెలుసు, రావణాసుడికి ఇంజనీరింగ్, మెడిసిన్, ఆస్ట్రాలజీ, అన్నీ తెలుసు. అవునా కదా? రావణాసుడికి ఎదుటి వ్యక్తితో యుద్ధం చేసే సామర్థ్యము ఉంది, కానీ ఇవన్నీ దేనికి ఉపయోగిస్తున్నాడు? లోకహితం మర్చిపోయాడు. ఈ లోకహితం ఎప్పుడు వస్తుంది మనిషిలో అంటే, మంచి మంచి గుణాలను నువ్వు చిన్నప్పుడు ముద్దలు పెడుతూ చెప్పు. అరే ఆడదానిలో స్త్రీత్వాన్ని కాదురా, అమ్మతనాన్ని చూడాలి నువ్వు అని ఒంట్లో కూర్చోబెట్టి ముద్దలు పెడుతున్నప్పుడు, ఈరోజు నువ్వు ఒక నానీని హైర్ చేసుకొని ఆ నానీ ఫోన్ చూసుకుంటూ వాడి మొహంలో భోజనం పెడుతూ ఉంటే వాడికి ఏం గుణం వస్తుంది? ఫోన్ ఎలా వాడాలో నేర్చుకుంటున్నాడు. ఒక పని చేస్తూ పక్కన ఇంకో పని చేయడం ఎలా నేర్చుకుంటున్నాడు. ఏకాగ్ర చిత్తం లేదు వాడికి. నువ్వు ఒళ్ళో కూర్చోబెట్టుకొని నీకు తీరిక ఉన్న టైంలోనే అర్ధరాత్రో, అపరాత్రో, ఆదివారమో, సోమవారమో కూర్చోబెట్టుకునేసి ఇది మంచి నాన్న, ఇది సుభాషితం, ఇది సుమతి శతకం, ఇది శతకం, ఇది ఇది ఈ పురాణం, ఇది ఆ పురాణం, దీంట్లోంచి విలువ ఇది మన జటక ఈ కథలు, ఆ కథలు, పంచతంత్ర కథలు, ఇవన్నీ చెప్పు. ఇలా నీ పిల్లాడు ముద్దబోసిన మంచి గుణాలుగా తయారవుతాడు. ఇది దశరథుడు చేసిన పేరెంటింగ్, మనకి ఆచరణీయం. ఇలా ఎంతమంది పేరెంట్స్కి వీలవుతుంది, ఎలా మంది పేరెంట్స్ ఉంటున్నారు అన్నది నేను మాట్లాడినది మన వ్యూవర్స్కి విచక్షణకు వదిలేద్దాం. ఓకే. నెక్స్ట్, అంగదుడిని వాలి చాలా గారాబం చేసి పెంచాడు. ఎందుకు అని అంటే, నేనే ఉంటాను కదా, వీడికి ఏం కాదులే, నీ ఇష్టం వచ్చినట్టు చేయరా నువ్వు అని.
కానీ ఎప్పుడైతే చనిపోతానన్న భయం వేసిందో అప్పుడు అంగదుడికి మంచి మాటలు చెప్తాడు. సుగ్రీవుడితో జాగ్రత్తగా ఉండు, సుగ్రీవుడు మంచివాడు. అప్పటిదాకా సుగ్రీవుడి గురించి మంచి మాటలు చెప్పలేదు. సుగ్రీవుడి యొక్క ఆపోజిట్ టీంతో ఎప్పుడు వైరం పెట్టుకోకు, సుగ్రీవుడిని ఇలా ఉండాలి, నీ కోరికల్ని కంట్రోల్ చేసుకో, వినయంగా ఉండు, విధేయతగా ఉండు అని. కొంచెం అటు ఇటు తప్పుదారి పట్టినా వీడు చెడిపోతాడన్న భయం వేసినప్పుడు కరెక్ట్ చేశాడు. ఎవరు? వాలి. ఎవరిని? అంగదుని. ఇటు పక్కన రావణాసుడి దగ్గరికి వద్దాం. రావణాసుడు తపస్సు చేసి కుబేరుడి దగ్గర నుంచి లంకని పుష్పక విమానాన్ని లాక్కున్నాడు. కుబేరుడు యుద్ధానికి వెళ్తాడు. బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారు వచ్చి వాడికి నేను వరం ఇచ్చానరా, వాడితో యుద్ధం చేయొద్దు అని చెప్పాడు. సరే వదిలేశాడు. యముడితో యుద్ధం పెట్టుకుంటాడు రావణాసురుడు. యముడితో యుద్ధం పెట్టుకుంటే యముడు తన పాశాన్ని రావణాసుడి మీదకి వదలబోతే మళ్ళీ బ్రహ్మ వస్తాడు. అరే భయ్, నేను వాడికి వరం ఇచ్చానరా, నువ్వు ఆ పాశాన్ని వదిలితే ఆ పాశం యొక్క గుణం ఏంటి? ప్రాణం తీసేస్తుంది, వదలకు అని యముడు అక్కడి నుంచి మాయమైపోతాడు. కార్త్యవీర్యార్జునుడు ఒకడు ఉంటాడు, తెలిసే ఉంటుంది బాగా. కార్త్యవీర్యార్జునుడు ఇన్ని చేతులతో 1000 చేతులతో అలాగ స్నానం చేస్తుంటే రావణాసురుడు వెళ్ళి ఏదో ఏడిపిద్దామని ట్రై చేస్తాడు. పట్టుకొని జైల్లో తోలు తీసేస్తాడు, జైల్లో వేస్తాడు. అప్పుడు రావణాసుడి తాతగారు పౌలస్తుడు వస్తాడు. బ్రహ్మ, పౌలస్తుడు, విశ్రావసుడు, రావణాసురుడు. ఇది మనకు హైరార్కీ. రావణాసుడి తాతగారు ఎవరు? పౌలస్తుడు. ఈ పౌలస్తుడు కార్త్యవీర్యార్జునుడి గురువు. ఈ గురువుగారు రాగానే, అయ్యో గురువుగారు వచ్చారా, ఏమండి గురువుగారు, రావణాసురుని వదిలేవాడు నా మనవాడు. సరే గురువుగారు మీరు చెప్తే వదిలేస్తాను. వాలితో పెట్టుకుంటాడు. వాలి సంధ్యావందనం చేసుకుంటుంటే వీడెవడో బాగున్నాడని చెప్పి వీడి సంకలో చేయబెడతాడు. వాళ్ళు ఇట్లా చేస్తామని అని చెప్పి చంకలతో ఇలా గట్టిగా చేతులు ముగించుకునేసి 7 సముద్రాల్లో మునిగి సంధ్యావందనాలు చేసుకొని వస్తాడు. రావణాసుడికి ఇప్పుడు చేతులు లేకుండా సముద్రంలో ముంచి లేపుతుంటే ఎలా ఉంటుంది? ప్రాణం పోయినట్టు అయింది. అప్పుడు తెలుసుకుంటాడు, అయ్యో వీడెవడు ఇలా ఉన్నాడే, నాకన్నా బలవంతుడిగా ఉన్నాడు, వీడితో వైరం పెట్టుకోకూడదని ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు. ఎవరితో గెలిచాడు? ఇంకెవరితో గెలవలేదు. పోనీ ఈ తప్పులు చేస్తున్నప్పుడన్నా ఎవరన్నా మందలించారా? అది రావణాసుడు చేసిన తపస్సు వల్ల కావచ్చు, ఇంకో దాని వల్ల కావచ్చు, కానీ మందలించడం అనేది ఎక్కడా కనిపించలేదు. నువ్వు ఇలా మందలించకపోవడం వల్ల రావణాసురుడు ఆయన పేరు దశగ్రీవుడు అయినప్పటికీ ఆయన రావణాసురుడిగా ఫేమస్. ఆయన పేరు రావణాసురుడు కాదు. అసలు ఇప్పుడు మీరు ఇంతకుముందు మనం ఒక వీడియో చేసినప్పుడు రావణాసురుడు హీరో అన్నారు. అసలు ఆ రావణాసురుడు హీరో అని అనుకున్న వాళ్ళకి రావణాసురుడు నిజం పేరు తెలుసా? ఆయన పేరు దశగ్రీవుడు. కానీ రావణాసురుడిగా ఎందుకు మారింది? రావణ అన్న పదం మీనింగ్ తెలుసా? రావణ అంటే రవయతీతి రావణ, ఏడ్చాడు, ఏడిపించాడు. ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు, అందరినీ ఏడిపించేవాడు. ఇది రావణాసురుడు అని. రావణ అన్న పేరు అది. అసుర స్వభావం ఏంటంటే 10 మందిని ఇబ్బంది పెట్టి లాక్కునే స్వభావం అసుర స్వభావం. అందుకే రావణాసురుడు అయింది. రావణ బ్రహ్మ అనేది ఎందుకైంది? రావణ బ్రహ్మ అంటే మనం కూడా పెట్టుకోవచ్చు, అమోఘ బ్రహ్మ అని, లేకపోతే శ్రీరామ్ బ్రహ్మ అని. ఎందుకంటే మన అందరం బ్రహ్మవంశంలో నుంచే వచ్చాం. ఓకే. బ్రహ్మ అన్నది రావణాసురుడికి తన వంశం నుంచి వచ్చింది. బ్రహ్మంత జ్ఞానం కలవాడు, కానీ అది ఆచరణగా పరిణమించిందా? రావణ బ్రహ్మ అన్న మాట ఎందుకు వచ్చిందంటే ఆయన అంత జ్ఞానాన్ని సంపాదించాడు కాబట్టి. కానీ బ్రహ్మగారు ఆచరించారు కూడా ఆ జ్ఞానాన్ని, కానీ రావణాసుడు ఆచరించలేదు. ఎక్కడ ఉపయోగించాడు అనేది రావణాసుడు ఆచరించలేదు ఆ జ్ఞానాన్ని, వేస్ట్ అయిపోయిందంతా. సో ఇలాంటి రావణాసురుడు దశగ్రీవుడుగా ఉన్నగాడు రావణాసురుడిలా మారడానికి వాళ్ళ పేరెంట్సే కారణం. నీ పిల్లాడు ఇలా కావాలనుకుంటున్నావా? సో వాడేం చేశాడు? ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, తన కొడుకుల్ని ఎలా పెంచాడు? అక్షకుమారుణ్ణి, ఇంద్రజిత్తుని, మిగతా వాళ్ళందరినీ ఇలాంటి పనులలోనే పెట్టాడు కదా. వాళ్ళకి ఏ గతి పట్టింది? విభీషణుడు రావణాసుడు ఇన్ఫ్లుయెన్స్లో లేడు. విభీషణుడు పుట్టుకతో సత్వగుణంతో ఉన్నాడు. అంటే పేరెంట్స్ ఇద్దరికి ఒకటే పేరెంట్స్ కదా. ఇద్దరికి ఒకటే పేరెంట్స్ అయినప్పటికీ మంచి చెప్తే రావణాసురుడు వినలేదు, విభీషణుడు విన్నాడు. అండ్ పేరెంట్స్లో కూడా రావణాసురుడికి తల్లి విశ్రావసుడు, కైకసి, వీళ్ళిద్దరికీ 3 పిల్లలు. మనకు చెప్పేది ఏంటి? మన రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. వీళ్ళ 3కి మంచిగా చెప్పారు. కానీ విభీషణుడు పుట్టుకతో ఇప్పుడు పూర్వజన్మ వాసనలు అంటాం కదా, పాపం అటు కూర్చునేసి ఇటు కూర్చునేసి మెడిటేషన్లు చేసుకునేవాడు. వీరిద్దరు 10 మందితో తినేవాడు. బహుశా విభీషణుడిని మనం తప్పుదారిలో పట్టే ప్రయత్నం చేస్తుంటే విభీషణుడు తప్పుదారిలో పట్టేవాడేమో మనకు తెలియదు. కానీ అలాంటి ప్రయత్నం జరగలేదు. విభీషణుడిని వీడేంటో కామ్గా ఉన్నాడు, వాడి దానికి వదిలేయండి అని చెప్పి వీళ్ళిద్దరు ఎంజాయ్ చేసేవారు, రావణాసురుడు, కుంభకర్ణుడు. విభీషణుడిని వాళ్ళు ఏం చేశారు? ఎవరో ఎందుకు శూర్పణఖ చెప్తుంది, ఎవరు నువ్వు అని అంటే
రావణాసురుడు, కుంభకర్ణుడు, కరుడు, దూషణుడు నా అన్నలు, మా లంకలో ఒకడున్నాడు ధర్మాత్ముడని విభీషణుడు, వాడు వేస్ట్లే అంటుంది. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? మర్డర్లు, మానవంగాలు. విభీషణుడి క్వాలిఫికేషన్ ధర్మం. ధర్మం అన్న క్వాలిఫికేషన్ ఆమెకు అంత నచ్చలేదు, అవునా కదా? సో నువ్వు ఇలాంటి ఒక వ్యక్తిని సమాజంలోకి వదిలితే వాడు నెక్స్ట్ సమాజాన్ని కూడా అలానే తయారు చేస్తాడు. నువ్వు ఏ విధమైన వ్యక్తిని తయారు చేసుకుంటావా అన్నది నీ చాయిస్. లేదండి మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మాకు డబ్బులు కావాలి, అది కావాలి. నీ ప్రయారిటీ ఏంటి? నీ పిల్లల్ని సరిగ్గా పెంచుకోవటమా, డబ్బు కోసం వాళ్ళ యొక్క పెంపకాన్ని వదిలేయటమా? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. డబ్బు కోసం నువ్వు వాళ్ళ పెంపకాన్ని వదిలేసి, ఇంకో దానికోసం వాళ్ళ పెంపకాన్ని వదిలేసి, స్వార్థం కోసం వాళ్ళ పెంపకాన్ని వదిలేసి, రేపు నా పిల్లాడు నన్ను గౌరవించాలి, వాడు సమాజంలో అందరి చేత కీర్తింపబడాలి అంటే అలాంటిది జరగదు. సో ఎక్స్పెక్ట్ చేయకు. సో పేరెంటింగ్ అన్నది అదేంటో ఒక స్కిల్గా, అదేంటో ఒక న్యాచురల్ ఆర్ట్ కాదు, అంటే అందరికీ ఉండే ఆర్ట్ కాదు, కానీ దాన్ని నేర్చుకోవచ్చు. పేరెంటింగ్ అనేది అన్నిటికీ మించి ఒక బాధ్యత. ప్రతి తల్లి తండ్రి వాళ్ళ పిల్లలు స్కూల్లో ఏం చదువుతున్నారు, ఎలాంటి ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకొని తీరాలి. ఏముందిలే, నేను పొద్దున ఆఫీస్కి 6ంటికి వెళ్తాను, ఆయా వచ్చేస్తుంది, రాత్రి 10 వరకు ఆమె ఉంటుంది, నేను 10ంటికి వెళ్తాను, అక్కడ 2 నిమిషాలు ఆడితో కలిసి నెట్ఫ్లిక్స్ చూస్తాను, పడుకుంటాను. ఇది పేరెంటింగ్ కాదు. నువ్వేంటి రోడ్లో మనతో పాటు బతుకుతున్న జంతువులు కూడా పిల్లలకు కావాల్సిన పోషణని ఇస్తున్నాయి. మరి జంతువుకి మనకి తేడా ఉంది కదా. ఏంటా తేడా? నీకంటూ ఒక విచక్షణ ఇచ్చాడు, నీకంటూ ఒక బాధ్యతనిచ్చాడు, నెక్స్ట్ తరాన్ని నీకంటే ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయమన్నాడు. దీనికోసమే రాముడు వచ్చాడు. ఆ రాముడిని చూపించు, ఇలా బతకవయ్యా. ఎందరో కవులు, ఎందరో రచయితలు, ఎందరో ద్రష్టలు రాముడిని మించిన మనిషి ఉన్నాడేమో వాడి గురించి కీర్తిద్దామని ప్రయత్నం చేశారు. కానీ ఏ ఒక్కడికి రాముణ్ణి మించిన మనిషి, మానవత్వం పరిపూర్ణంగా నిండిన మనిషి కనిపించలేదు. ఇది రాముడు అంటే. ఆ రాముణ్ణి నీ పిల్లాడి ముందు పెట్టు. నీ పేరెంటింగ్లో అటు ఇటు లోపాలున్నా ఆ రాముడు ముందు నిలబడటం వల్ల ధర్మ మార్గం అలా సాగుతుంది. ఎందుకు రాముడు కావాలి అయోధ్యలో? మనకి అయోధ్యలో రాముడు ఎందుకు కావాలి? వేరే వేరే చరిత్రాత్మక కాలాలు, సాంస్కృతిక ఇవన్నీ కారణాలు ఉన్నప్పటికీ రాముడు మనకు ఎందుకు కావాలంటే మన భావితరాలకి ధర్మం కావాలన్నప్పుడు, మానవత్వం తెలియాలన్నప్పుడు అదో ఆ రాముడిని చూడు అని మనం చెప్పగలగాలి. సో నువ్వు పేరెంటింగ్ గురించి మాట్లాడినా, ది బెస్ట్ చైల్డ్ దట్ హ్యాస్ బీన్ ప్రొడ్యూస్డ్ సో ఫార్, ద బెస్ట్ ఫాదర్ దట్ హ్యాస్ లివ్డ్ సో ఫార్ ఇస్ రామ. ఆ రాముడిని చూడు, ఆదర్శంగా పెట్టు, వాళ్ళ గురించి నువ్వు భయపడిన అవసరం లేదు. అది. సో చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం, అదేదో నాకు చెప్పాలనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పి దాన్ని ఏదో దూరం చేసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా కూడా చాలా ఆప్యాయంగా మన ఆఫీస్కి వస్తారు, మన అనే మాట మాట్లాడతారు. అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. మన ఛానల్ అంటారు అండ్ మన ఛానల్లోకి మళ్ళీ మళ్ళీ మీరు రావాలి, మనం ఇంకా చాలా ఇంటర్వ్యూస్ చేయాలి. అండ్ ఇంటర్వ్యూస్తో పాటు మనం చేసినటువంటి కాంక్లేవ్స్ అంతకు మించినవి కూడా గ్రౌండ్ లెవెల్లో చేయాలి. దానికి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాం. తప్పకుండా అండి. మన అని ఎందుకంటే మన ఇద్దరం రాముడికి కనెక్టెడే కదా, అప్పుడు మన ఇద్దరం మనానే కదా. అంతే. రాముడు ఎప్పుడు కలుపుకొని పోమని చెప్తాడు. కోతుల్ని కలుపుకున్నాడు, రాక్షసుల్ని కలుపుకున్నాడు, మనుషుల్ని కలుపుకున్నాడు, జంతువుల్ని కలుపుకున్నాడు. జనబలం పెట్టుకో, ధనబలం ఆటోమేటిక్గా వస్తుందని చెప్పాడు రాముడు. రాముడు చరిత్ర చెప్తున్నది అదే. సో మన ఇద్దరం ఆల్రెడీ కనెక్టెడ్. మనమే కాదు, మనందరం కలిసి పనిచేయాలి. రాముడిని విశ్వసించిన వాళ్ళు ఎవరైనా కలిసి పనిచేయాలన్న దూరంలో ఉంటేనే రాముడిని విశ్వసించినట్టు. అంతే. అది లేకపోతే 10 మందితో గొడవ పెట్టుకొని బతకాలి, 10 మందితో వాడితో నేను పని చేయను, వీటితో నేను పని చేయను అనుకుంటే రామతత్వాన్ని ఏమర్థం చేసుకున్నట్టు మనం. అంతే కదా. బట్ మీరు చాలా ఆప్యాయంగా పలకరిస్తారు, పిలుస్తారు. ఎప్పుడు మన రిలేషన్ ఇలా కొనసాగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.